Yeah, hi, all, good evening. I'm audible. Can you please confirm the chat? Okay. In last session, AWS, okay, you guys created remote backend S3, అక్కడ state file maintain చేయడం multiple environments. You guys are practiced? Yes, yes, not yet. Okay, fine. Okay. Today we'll try to understand. మనం RDS, okay, Aurora MySQL, okay, MySQL discuss చేసాం. Today we'll try to understand about DynamoDB, that is NoSQL. సారీ, దట్ ఈస్ నాట్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్. దట్ బ్యాక్ ఎండ్లో మనకి జేఎస్ఎన్ ఫార్మేట్లో డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ డైనమో డీబీ గైస్. ఓకే, డైనమో డీబీ ఈజ్ ఫుల్లీ మేనేజ్డ్ నో ఎస్క్యూఎల్. అంటే మీరు ఆర్డీఎంఎస్ అంటే టేబులర్ ఫార్మేట్లో ఉంటుంది, ఇక్కడ జేఎస్ఎన్ ఫార్మేట్లో ఉంటుంది డేటా అంతా. డేటాబేస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ద ఏడబ్ల్యూఎస్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ డైనమో డీబీ, దట్ ఈస్ సర్వర్లెస్. అంటే బ్యాక్ ఎండ్లో సర్వర్స్ ఉండవా అంటే సర్వర్స్ ఉంటాయి, బట్ హూ ఈస్ మేనేజింగ్ దోస్ సర్వర్స్ అండ్ ఆల్? AWS. AWS will manage that servers. Okay, AWS is fully managed by the, sorry, DynamoDB కంప్లీట్గా బ్యాక్ ఎండ్. దిస్ ఇస్ ద సర్వర్లెస్ మెకానిక్. ఇక్కడ చూడండి, నో నీడ్ టు మేనేజ్ యువర్ ఓన్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు MySQL తీసుకుంటే మీరు సర్వర్ కాన్ఫిగరేషన్ మన ఓన్గా సర్వర్ లాంచ్ చేసాం. బట్ ఇక్కడ ఇట్ ఈస్ సర్వర్లెస్ మెకానిజం. బ్యాక్ ఎండ్ ఇట్ ఈస్ స్టోరింగ్ ఇన్ ఏ కీ వాల్యూ ఫార్మేట్, కీ అండ్ వాల్యూ లైక్ ఏ JSON ఫార్మేట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ క్యాటలాగ్ తీసుకున్నారు అనుకోండి, ఏదన్నా కామర్స్. ఓకే, ఎన్ని ప్రోడక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ కార్ట్లో కూడా ఎన్ని ప్రోడక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లిమిట్ ఉండదు. ఓకే, మీరు ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటా పోతా ఉండొచ్చు. అటువంటి డేటా అంతా మనకు బ్యాక్ ఎండ్లో డైనమోడీబీలో స్టోర్ చేస్తారు. ఈవెన్ హై అవైలబిలిటీ మల్టీ ఏజీస్లో అవైలబిలిటీలో ఉంటుంది. సర్వర్లెస్, వీ నో నీడ్ టు రిక్వైర్డ్ ఎనీ EC2 ఇన్స్టెన్స్. ఇట్ ఈస్ ఫుల్లీ మేనేజ్డ్ బై ద AWS. కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లో లేటెన్సీ, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో రెస్పాన్స్ వస్తుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సింగిల్ డిజిట్ మిల్లీ సెకండ్స్ రెస్పాండ్ గైస్. అంటే 1 సెకండ్ అయినా రెస్పాన్స్ వచ్చేయచ్చు, 2 సెకండ్స్ కానీ 3 సెకండ్స్ కానీ 9, అట్ మ్యాక్స్ 9 సెకండ్స్. ఓకే, ఫైన్. ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ RDS, దట్ ఈస్ SQL. హియర్ యూ నీడ్ టు డిఫైన్ ద నో SQL. అంటే స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో, అంటే టేబులర్ ఫార్మేట్లో డేటా ఉండదు. ఫైన్. కంపేర్ టు RDS ఇట్ ఈస్ ఫాస్ట్ గైస్. ఇక్కడ కొన్ని థియరీ పాయింట్స్ ఉంటాయి. ఫైన్, లెట్ మీ గో అండ్ ట్రై టు create a DynamoDB. You can search DynamoDB. This is the database, NoSQL database. Okay, here you can create a multiple tables. Okay, let me create a table. For example, you can give the table name as, okay, for example, I'm giving table name as student. This is the table name. Partition key. What is the meaning of partition key? జనరల్గా ఏ టేబుల్లో అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ డేటాబేస్, ఒక డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం టర్మ్స్ అర్థం అవుతాయి గైస్. అక్కడ కన్స్ట్రెంట్స్ అని ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై డేటాబేస్ టేబుల్ అనుకోండి. ఈ టేబుల్లో మీకు రోస్ అండ్ కాలమ్స్ ఇలా డేటా అంతా ఉంటుంది. ఫస్ట్ రోలో ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, ఓకే, అలానే సెక్షను, ఏ సెక్షన్కి సంబంధించినటువంటి స్టూడెంటు, ఓకే, ఇయరు, డేట్ ఆఫ్ బర్త్, ఇలా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వీటిలో ఏది యూనిక్గా ఉంటుంది? ఒక స్టూడెంట్కి ఉన్నటువంటి నేమ్ వేరే స్టూడెంట్కి ఉండొచ్చు, ఒక సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఇంకో సెక్షన్కి ఉండొచ్చు. ఓకే, అలానే ఒక స్టూడెంట్కి ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ వేరే స్టూడెంట్కి ఉండొచ్చు. కానీ ఒక స్టూడెంట్కి ఉన్నటువంటి ఐడి వేరే స్టూడెంట్కి ఉండకూడదు. ఒక స్టూడెంట్కి డిఫైన్ చేసినటువంటి ఐడి వేరే స్టూడెంట్కి ఉండకూడదు. అంటే ఈ ఫీల్డ్ వరకు యూనిక్గా ఉండాలి. అంటే మన టెక్నికల్గా మీరు డేటాబేస్ టర్మ్స్లో మనం దీన్ని ఏమని కాల్ చేయాలంటే ప్రైమరీ కీ అంటాం. ప్రైమరీ కీ అంటే ఈ కీని బేస్ చేసుకొని మనం ఈ టేబుల్లో డేటాని ఈజీగా మనం ఫెచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్ని బేస్ చేసుకొని ఫెచ్ చేయగలరా? ఫెచ్ చేయొచ్చు, కానీ డూప్లికేట్ రికార్డ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే మీరు సెక్షన్ బేస్ చేసుకొని ఫెచ్ చేయగలరా? డూప్లికేట్ రికార్డ్స్ రావచ్చు. కానీ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకొని ఫెచ్ చేస్తే ఈ ఐడీస్ అన్ని యూనిక్యూ ఉంటే టెక్నికల్గా దీన్ని ప్రైమరీ కీ అంటాం. ఓకే, యూనిక్యూ ప్లస్ నాట్ నల్. మీకు డీబీ టర్మ్ కానీ తెలుసుంటే నల్ వాల్యూస్ అలౌ చేయదు, ప్లస్ యూనిక్యూగా ఉండాలి ఎంట్రీ మాత్రం. దీన్నే ప్రైమరీ కీస్ అంటాం. ఓకే, యూనిక్యూ, నాట్ నల్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, అటువంటి కన్స్టెంట్స్ ఉంటాయి డీబీలో.
అలా మీకు డైనమోడిబిని క్రియేట్ చేసేటప్పుడు పార్టీషన్ కీ అంటే చూడండి, పార్టీషన్ కీ ఇస్ ద పార్ట్ ఆఫ్ టేబుల్ ప్రైమరీ కీ. అంటే యూ కెన్ డిఫైన్ ఏదర్ 3 ఫార్మాట్స్ గైస్. బైనరీ ఏదర్ జీరోస్ వన్స్‌లో డిఫైన్ చేయొచ్చు, లేదంటే నంబర్ ఫార్మాట్‌లో డిఫైన్ చేయొచ్చు, స్ట్రింగ్ ఫార్మాట్‌లో డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిఫైనింగ్ మై పార్టీషన్ కీ ఓకే స్టూడెంట్ ఐడి. ఓకే స్టూడెంట్ ఐడి ఐఎమ్ గివింగ్ యాజ్ ఎ స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ ఐడి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ గోయింగ్ విత్ నెంబర్, స్టూడెంట్ ఐడి నెంబర్లోనే ఉండాలని ఏం రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్లో చూసారంటే ఓకే 1208 క్యూజెడ్ ఇలా మనకి నెంబర్స్ ఉంటాయి మన ఓకే 503 ఇలా. దీని మీనింగ్ ఏంటి అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, కాబట్టి బెటర్ టు గో విత్ ద స్ట్రింగ్ ప్యాటర్న్. బెటర్ టు గో విత్ ద స్ట్రింగ్ ప్యాటర్న్. ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఇస్ ద టేబుల్ నేమ్. ఐఎమ్ గివింగ్ ఇనిషియల్ కీ, తర్వాత మీరు నార్మల్ కీస్ అని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ షార్ట్ కీ దిస్ ఇస్ ఆప్షనల్ గైస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్, అంటే ఫిల్టరింగ్ కోసం. అండ్ డిఫాల్ట్ సెట్టింగ్స్, వాళ్ళు ఇచ్చినటువంటి డిఫాల్ట్ సెట్టింగ్స్లో వెళ్ళారంటే ఎస్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ కెపాసిటీ మోడ్ ఆన్ డిమాండ్కి వెళ్ళొచ్చు. లేదు ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ యూ కెన్ కస్టమైజ్ ద సెట్టింగ్స్. డేటాబేస్ డైనమోడిబి స్టాండర్డ్ కైనా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ డేటాబేస్ డైనమోడిబి స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ కైనా వెళ్ళొచ్చు. ఈవెన్ నేను ఎస్టర్డే S3 వీడియో ఇచ్చాను. హౌ మెనీ గైస్ ఆర్ ఫినిష్డ్ దట్ S3 వీడియో? ఈవెన్ ఒక స్టాటిక్ వెబ్సైట్ని కూడా మనం S3లో హోస్ట్ చేసి పబ్లిక్ ఎక్స్పోజ్ చేయొచ్చు. ఒక వెబ్సైట్ని మనం పబ్లిక్ ఎక్స్పోజ్ చేయడం నిన్న క్లాస్లో ఆ వీడియోలో డిస్కస్ చేసి ఉంటాను చాలా డెప్త్గా. చాలా పాయింట్స్ మనం S3లో డిస్కస్ చేసి ఉంటాం. బకెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఏముంటాయి, ఓకే గ్లాషియర్ అంటే ఏంటి, స్టాండర్డ్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ అంటే ఏంటి, ఆల్ ది స్టమ్స్ ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అంటే ఏంటి మీనింగ్, మీరు ఈ డైనమోడిబి టేబుల్ని రెగ్యులర్గా యాక్సెస్ చేయడం లేదు, ఏదో ర్యాండమ్గా యాక్సెస్ చేస్తున్నారు, అటువంటప్పుడు మీరు ఇన్ఫ్రీక్వెన్స్ యాక్సెస్కి వెళ్ళాలి. ఓకే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి వెళ్ళాలి. లేదు నువ్వు రెగ్యులర్గా డైనమోడిబిని యూస్ చేస్తున్నట్టే బెటర్ టు గో విత్ ద స్టాండర్డ్ ఓన్లీ. బెటర్ టు గో విత్ ద స్టాండర్డ్ ఓన్లీ. ఈవెన్ కెపాసిటీ క్యాలిక్యులేటర్ కూడా చెక్ చేసుకుంటానంటే యావరేజ్ ఐటమ్ సైజు ఎంత ఉంటుంది ఆ డేటాబేస్లో, అవన్నీ చెక్ చేసుకొని మంత్కి ఎంత కాస్ట్ పడుతుందో దీని బేస్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చెక్ చేసుకొని కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ రీడ్ రైట్ కెపాసిటీ సెట్టింగ్స్ గైస్ ఆన్ డిమాండ్ అండ్ ప్రొవిజన్. ఆన్ డిమాండ్ సింప్లిఫై ద బిల్లింగ్ బై పేయింగ్. మీరు యాక్చువల్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అప్లికేషన్ ఈ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని మీరు ఎన్నిసార్లు రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని కాస్ట్ పడుతుంది. ఓకే లేదు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ గో విత్ ద ప్రొవిజన్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా స్కేలింగ్ జరగడం కానీ, మాక్సిమం కెపాసిటీ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం కానీ, అటువంటి నీకు వర్క్ లోడ్ నువ్వు ప్రిడిక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ మీద పర్ఫామ్ చేసేటువంటి వర్క్ లోడ్ ప్రిడిక్టబుల్ వర్క్ లోడ్ అంటే ప్రొవిజన్లో నువ్వు క్లియర్గా డిఫైన్ చేయాలి. స్కేలింగ్ అవసరమా, రీడ్ ఆపరేషన్ రైట్ ఆపరేషన్స్కి మీకు ఏదైనా స్కేలింగ్ అవసరమా, ఓకే దిస్ ఈస్ న్యూ వన్ గైస్, ఓకే వామ్ త్రూపుట్, ఇటువంటివన్నీ మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కాంట్ ప్రిడిక్ట్ ఏ టైంలో అయినా మీకు డేటా రీడ్ అండ్ ఆపరేషన్స్ అన్ప్రిడిక్టబుల్గా టేబుల్ మీద కానీ పర్ఫామ్ అవుతుంటే బెటర్ టు గో విత్ ద ఆన్ డిమాండ్. ఓకే దెన్ హియర్ ఓకే ఫైన్, ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్రిప్ట్ యూ కెన్ ఎన్క్రిప్ట్ ఆల్సో. ఓకే కీస్ యూస్ చేసుకుని ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు నీ టేబుల్స్ని. ఇక్కడ ఏదైనా పాలసీని డిఫైన్ చేస్తానంటే యూ కెన్ డిఫైన్ ఇట్. అండ్ డిలీట్ ప్రొటెక్షన్, మనం EC2 ఇన్స్టెన్స్లో మనం ఎలా అయితే టేబుల్ని డిలీట్ చేయకుండా ఎలా ప్రొటెక్ట్ చేస్తామో అలానే ఇన్స్టెన్స్ని డిలీట్ చేయకుండా ఎలా ప్రొటెక్ట్ చేస్తామో ఇక్కడ కూడా మీరు ఏదైతే డైనమోడిబి టేబుల్ క్రియేట్ చేస్తున్నారో అది ఆటోమేటిక్గా ఎవరైనా డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే డిలీట్ అవ్వకుండా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్. ఎస్ ఇట్ ఈస్ క్రియేటింగ్. ఎస్ మై టేబుల్ ఈస్ యాక్టివ్. ఓకే దిస్ ఇస్ ద స్టూడెంట్ టేబుల్. ఇక్కడ హియర్ యూ విల్ సీ దట్ ఓకే ఎక్స్ప్లోర్ ఐటమ్స్. ఓకే ఇఫ్ యూ గో టు ఎక్స్ప్లోర్ ఐటమ్స్ ఆఫ్ దిస్ టేబుల్, మీరు ఏదైనా క్వరీస్ రాయాలంటే క్వరీస్ రాయొచ్చు. ఓకే మీరు ఏదైనా ఫిల్టర్ చేయాలంటే స్కాన్ చేయాలన్నా కానీ, మీరు ఏదైనా స్టూడెంట్ ఎంట్రీస్ కానీ ఇచ్చేసి యాట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేసుకుని స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ కావాలంటే అక్కడ స్టూడెంట్ ఐడి ఇచ్చేసి ఆ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకుని కూడా మనం ఫిల్టర్ అప్లై చేయొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను ఈ టేబుల్లోకి. ఎలా ఇన్సర్ట్ చేస్తారు, ఒక ఐటమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ అన్ ఐటమ్, స్టూడెంట్ ఐడి, ఎంటర్ ఏ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎంటరింగ్ ఓకే 100 స్టూడెంట్ ఐడి. ఓకే లెట్ మీ క్రియేట్ ఏ యూ వాంట్ యాడ్ న్యూ attribute. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాడ్ ఏ అంటే వన్ మోర్ కాలం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ వన్ attribute అంటే స్టూడెంట్ ఐడి అయిపోయిందా. నెక్స్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ వన్ మోర్ attribute. ఫర్ ఎగ్జాంపుల్ దట్ attribute నేమ్ ఈస్ ఐఎమ్ గోయింగ్ విత్ స్ట్రింగ్ ఫార్మేట్ ఓన్లీ.
give that attribute name is a, for example, student name I am giving as a Krishna, student name I am giving as a Krishna. Let me add one more attribute. For example, let me go with okay, for example, I'm trying to give address. For example, address I'm giving Bangalore. For example, address I'm giving like this, you can give. But this is the primary key, guys. Okay, partition key అంటే ప్రైమరీ కీ. దిస్ ఇస్ ద బేస్. దాని తర్వాత మీరు ఎన్ని రికార్డ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని జేఎస్ఎన్ ఫార్మేట్లో చూస్తానంటే ఎస్, దిస్ ఇస్ ద జేఎస్ఎన్ ఫార్మేట్. దిస్ ఇస్ ద జేఎస్ఎన్ ఫార్మేట్. బ్యాక్ ఎండ్లో ఇట్ is storing in a JSON only. Background it is storing in a JSON format only. ఓకే, ఫైన్. యూ కెన్ క్రియేట్ అన్ ఐటమ్. వన్ ఐటమ్ క్రియేట్ చేయొచ్చు. ఒక ఐటమ్ని మీరు క్రియేట్ చేశారు. ఆర్ ఏబుల్ టు సీ స్టూడెంట్ 100కి సంబంధించినటువంటి రికార్డు. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఐటమ్. క్లిక్ ఆన్ ఐటమ్, గో టు JSON. ఆల్రెడీ యూ హ్యావ్ JSON, రైట్? మీకు ఆల్రెడీ JSON ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు కాపీ దిస్ JSON అండ్ paste it. Copy the JSON and paste it. Okay, for example, here I am giving, okay, Jashwant I am giving. For example, Jashwant, he is also, okay, typo, no problem. Okay, he is also from Bangalore. But when you are giving the student ID, again, same record, is it going to allow? No, right? Let me try to create a record. Let me create item. Is it what it is telling? Condition. Request is failed. And with item, primary key provide already existed. మీరు ఇచ్చినటువంటి రికార్డు మళ్ళీ ఎంటర్ చేయలేరు. ఇది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని ఉందంటే స్ట్రింగ్ ఫార్మెట్, ఎన్ అని ఉందంటే నెంబర్ ఫార్మెట్, బి అని ఉందంటే బూలియన్ ఫార్మెట్ అని. ఖచ్చితంగా మీకు ఇది డూప్లికేట్ ఉండకూడదు. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యాస్ ఏ 101 రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 101 రికార్డ్. లెట్ మీ క్రియేట్ ఎ రికార్డ్. యూ కెన్ ఇన్సర్ట్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్రియేట్ వన్ మోర్ రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఇన్సర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ ఇట్ యాస్ ఏ సాయి. హియర్ రికార్డ్ నేమ్ ఈస్, రికార్డ్ ఐడి ఈస్ 103. Let me go and create an item. Yes, 103 also created. Let me create an item. For example, let me insert some data. Okay, let me go with 104 record. Okay, here, for example, Suman user. Okay, he is also from Bangalore. Let me create an item. ఇలా మీరు n నెంబర్ ఆఫ్ ఐటమ్ని క్రియేట్ చేయొచ్చు. ఏదన్నా ఆల్రెడీ ఉన్నటువంటి ఐటమ్ ఏదైనా మీరు డిలీట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలా, డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా యూ కెన్ డౌన్లోడ్ ఇట్. లేదు, ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ఓకే, అడ్రస్ కానీ సంథింగ్ యూ వాంట్ టు ఎడిట్ ఫర్ దిస్ యూజర్, ఎస్, యూ కెన్ పర్ఫామ్ ద ఎడిట్ ఆపరేషన్స్ ఆల్సో. ఇలా మీరు n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే యూ కెన్ క్వరీ ఆల్సో, గైస్. మీరు క్వరీ కూడా చేసుకోవచ్చు. టేబుల్ నేమ్, చాలా టేబుల్స్, n నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కదా. ఈ DynamoDBలోనే మనం n నెంబర్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ టేబుల్ని బేస్ చేసుకొని కూడా మనం క్వరీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సెలెక్టింగ్ ది స్టూడెంట్ టేబుల్ attribute. ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ attributes. Okay, if you want to go with filter, okay, student ID is mandatory. Student ID is 100. Okay, attribute name, for example, student name. Okay, student name. Okay, equal to student name. లేదు, only if you don't want to apply additional filters, only student ID 100 ఎక్కడ ఉందో మనకి డేటా కావాలంటే you can run this query. Are able to see 100 ఉన్నటువంటి స్టూడెంట్ డీటెయిల్స్ మొత్తం మీకు వచ్చేస్తాయి. ఓకే, if you go to JSON, these are the details of that student. ఓకే, ఫైన్. అలానే ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ సర్చ్ విత్ 103లో ఉన్నటువంటి ఎంట్రీ రన్ చేసుకోవాలంటే ఎస్, యూ కెన్ ఎగ్జిక్యూట్ లైక్ దట్. ఓకే, ఫైన్. ఇలా మీరు ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకొని యూ కెన్ సర్చ్ ఇట్, గైస్. లేదు, ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఐడి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఐడి నాట్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఐడి నాట్ ఈక్వల్ టు 100 కాకుండా వేరే స్టూడెంట్ ఐడీస్ మీకు కావాలనంటే అదర్ దాన్ 100 మనం సెలెక్ట్ కొరీస్ రాస్తాం కదా జనరల్గా. మనం ఎనీ డేటాబేస్లో మనం సెలెక్ట్ కొరీస్ రాస్తాం కదా, నాట్ ఈక్వల్ టు అని. అదర్ దాన్ దిస్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ 100 కాకుండా మీరు వేరే డేటా కావాలంటే ఎస్, ఇట్ ఈస్ షోయింగ్. అదర్ దాన్ 100 రికార్డ్స్ ఏముంటాయో మొత్తం డీటెయిల్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా ఇఫ్ యూ వాంట్ యాడ్ వన్ మోర్ ఫిల్టర్, ఎస్, స్టూడెంట్ ఐడి ఓన్లీ నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఫార్మేట్ ఓన్లీ 101. 100 రెండు కాకుండా మనకి ఈ రికార్డ్స్ 2 రికార్డ్స్ ఉన్నాయి. 101, 102 కాకుండా 103, 104 అనేటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఇలా కూడా మీరు స్కాన్ చేసి మీరు యాట్రిబ్యూట్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు మీ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని. ఓకే, బేస్డ్ ఆన్ దట్ యాట్రిబ్యూట్స్. ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయో చూడాలంటే జస్ట్ ఆ ఐడి ఓపెన్ చేశారంటే, ఏదో ఒక ఐడి ఓపెన్ చేశారంటే ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉంటే మొత్తం మీకు కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ యూ విల్ సీ దట్, ఓకే, particular అంటే మీరు క్వరీ రాయగలగాలి. ఇక్కడ మీరు యూనిట్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద డేటాబేస్, గైస్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ సెలెక్ట్ స్టూడెంట్ టేబుల్. ఓకే, స్టూడెంట్ ఐడి పార్టీషన్, దిస్ ఇస్ ద మ్యాండేటరీ. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కొరీ రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఫైండ్ స్టూడెంట్ ఐడి. నో, నాట్ లైక్ దిస్. ఇక్కడ మనం సెలెక్ట్ కొరీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. Select star from student, whether it is going to work or not. Okay, let me try to execute it. Yes, are you able to see student కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని మనకి ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ యాస్ సిఎస్వి. ఓకే, జేఎస్ఎన్ ఫార్మేట్ లో చూస్తానంటే అందరు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఇఫ్ ఆర్ గుడ్ ఎట్ రైటింగ్ ఏ సెలెక్ట్ ఫర్, ఎస్ యూ కెన్ రైట్ ఇట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ 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 స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 100 ఉన్నటువంటి స్టూడెంట్ ఐడి కావాలంటే ఎస్ 100 ఉన్నటువంటి స్టూడెంట్ ఐడి think it is in a string form. We need to define in a double quotation when you are writing a query. Okay, let me try to run it. No, it is not coming. Why it is not coming? Let me go to tabular. Query executed, but it is not coming. If you are from DB background, please correct me. Let me ask. అంటే క్వరీస్ మీరు డేటాబేస్ బ్యాక్గ్రౌండ్ అయితే క్వరీస్ కొంచెం కరెక్ట్గా రాయగలగాలి గైస్. ఇట్లా ఇది నో దీస్ ఆర్ ద సిఎల్ఐ. సిఎల్ఐ క్వరీస్ రన్ చేయమంటున్నాను. ఓకే, బ్యాచ్లో అయితే లెట్ మీ కాపీ దిస్ ఏడబ్ల్యూఎస్ డైనమోడిబి క్వరీ. ఇందాక స్టూడెంట్స్ అన్నీ వచ్చాయి, బట్ ఇలాగ అది సిఎల్ఐ కమాండ్ ఇది. ఓకే, అది ఒకసారి చెక్ చేయండి గైస్. అంటే కండిషన్స్ కూడా మనం రాయొచ్చు, ఇలా కండిషన్స్ కూడా రాయొచ్చు, బట్ వై ఇట్ ఈస్ నాట్ లిస్టింగ్ స్టూడెంట్ ఐడి ఓన్లీ. ఓకే, స్టూడెంట్ ఐడి. ఇఫ్ యూ రిమూవ్ దిస్ ఐడి, కండిషన్ ఏం రాయకుండా ఉండాలంటే లెట్ మీ రన్ ఇట్. ఎస్, ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద రికార్డ్స్ హియర్. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, అడ్రస్, ఆల్ దిస్ థింగ్ ఇట్ ఈస్ షోయింగ్. బట్ in an SQL format. Anyone from DB? Correct only. Whatever we given, I think single quotation ఇవ్వాలి guys. Might be that is the issue. Double quotation లో కాకుండా సింగిల్ quotation లో ఇచ్చుంటే yes, it is showing. Are you able to see 100th రికార్డ్ లో ఉన్నటువంటి వాల్యూస్? ఓకే, ఇది ఒకటే లైన్ లో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మల్టిపుల్ లైన్స్ ఏం ప్లేస్ చేయలేదు, ఒకటే లైన్ లో రాసినా కానీ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ గెట్ ద రికార్డ్ ఆఫ్ 103. ఎస్, 103 ఆల్సో ఇట్ విల్ షో 103 రికార్డు చూపిస్తుంది. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అన్నట్టు. ఓకే, ఇలా మీరు మల్టిపుల్ కండిషన్స్ కూడా రాసి డేటాని రిట్రీవ్ చేయొచ్చు. లేదనంటే ఎక్స్ప్లోర్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు యూఐ నుంచి కూడా మీరు డేటాని రిట్రీవ్ చేయొచ్చు. యూ కెన్ యాడ్ ద ఐటమ్స్ ఆల్సో. అండ్ మీరు కొంచెం అడ్వాన్స్డ్ డైనమోడిబి టేబుల్ గురించి తెలుసుకోవాలంటే EC2 ఇన్స్టెన్స్ నుంచి నీకు టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అయ్యేటట్టు ప్రాక్టీస్ చేయండి గైస్. అవి CLI కమాండ్స్ హిట్ చేయాలా, అక్కడ వచ్చేటువంటి డేటా ఇక్కడికి వచ్చి మీకు ఇన్సర్ట్ అవ్వాలి. ఒక రోల్ క్రియేట్ చేసి ఆ EC2 ఇన్స్టెన్స్కి డైనమోడిబి పర్మిషన్ ఇచ్చి అక్కడ మీరు కానీ హిట్ చేసినటువంటి రికార్డ్స్ అన్ని మనకి ఇక్కడికి వచ్చి బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతూ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ దోస్ టేబుల్స్ టు ఎక్స్పోర్ట్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్ ఇంటూ సో అండ్ సో బకెట్, ఏదైనా బకెట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఓకే సోర్స్ టేబుల్ ఐఎమ్ ట్రైంగ్ టు సోర్స్ దిస్ ఇస్ ద ఓకే వీ నీడ్ టు టర్న్ ఆన్ దిస్ 35 days. ఓకే, ఇక్కడ మీరు ఆ బకెట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ ఇచ్చేసారంటే ఆ టేబుల్ బ్యాకప్ అంతా మనకి ఈ డైనమోడిబిలో బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ ఈవెన్ ఆ ఎక్స్పోర్ట్ ఈవెన్ ఇంపోర్ట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ బకెట్లో ఏదైనా డేటా ఉందంటే ఆ బకెట్ URL ఇచ్చేసి ఓకే దానికి సంబంధించినటువంటి టేబుల్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు సెలెక్ట్ చేశారంటే దట్ విల్ ఆల్సో ఆటోమేటికల్లీ ఇంపోర్ట్. ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ప్లీజ్ ఎక్స్ప్లోర్ దట్. ఓకే, ఇక్కడ డాక్స్ అని ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాచీ ఎలాస్టిక్ క్యాచీ ఉంటుంది కదా, ఎలాస్టిక్ క్యాచీ మీరు జనరల్గా RDSలో MySQLకి అయితే ఎలాస్టిక్ క్యాచీ ఉంటుంది అక్కడ క్యాచింగ్ మెకానిజం కోసం.
ఎలాస్టిక్ సర్చ్. ఓకే, ఇక్కడ డాక్స్ అని ఉంటుంది గైస్. డైనమో డిబి అయితే డాక్స్ అని ఉంటుంది. బట్ ఒకసారి మీరు దీన్ని ఎక్స్ప్లోర్ అవ్వండి. అంటే ఇంటర్నల్గా డేటాబేస్కి సంబంధించినటువంటి క్యాచీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డాక్స్లో స్టోర్ అవుతుంది. డాక్స్లో స్టోర్ అవుతుంది. ఫైన్. అలానే మెయిన్గా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ టేబుల్ ఆల్సో యూ కెన్ క్రియేట్ ఇట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఒక టేబుల్లో ఉన్నటువంటి డేటా మనకి జనరల్గా మైఎస్క్యూఎల్ సంబంధించి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వన్ టేబుల్. ఇప్పుడు ఇంకొక టేబుల్ ఉన్నది అనుకోండి. ఇంకొక టేబుల్ ఉంటే ఇంకొక టేబుల్లో ఉన్నటువంటి డేటా ఈ రెండింటిని ఈ ప్రైమరీకి బేస్ చేసుకొని మనం జాయిన్స్ అప్లై చేయొచ్చు గైస్. ఇఫ్ యూఆర్ ఫ్రమ్ డిబి బ్యాక్గ్రౌండ్, జాయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, ఓకే, క్రాస్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, అలా మనకి జాయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. అలా మనకి జాయింట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఓకే, అది మీకు డైనమో డీబీలో నాట్ పాసిబుల్. డైనమో డీబీలో మనకి జాయింట్స్ అప్లై అవ్వదు. యాక్చువల్గా మనకి ఏదైతే ఆర్డిఎస్, మైఎస్క్యూఎల్ కానీ అరాకిల్ ఎలా అయితే మీరు జాయింట్స్ అప్లై చేస్తారో అది డైనమో డీబీలో అప్లై అవ్వదు. ఆ పాయింట్ కూడా నేను ఇక్కడ డిఫరెన్స్లో క్లియర్గా రాస్తుంటాం. ఇఫ్ యూ గో టు జాయింట్స్, ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్. ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్. రెండు టేబుల్స్ మీరు ఏదైనా జాయిన్ చేసి క్వరీ చేయడానికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ డైనమో టీవీ. ఓకే, ఇలా మీరు మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేసి దీన్ని ప్రాక్టీస్ చేయండి గైస్. దీనికి ఎక్కడ బ్యాక్ ఎండ్ మనకి ఇన్స్టెన్స్ ఇక్కడేం కనపడదు గైస్. ఓకే, మీరు ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వడానికి ఇన్స్టెన్స్ ఏం కనపడదు. దిస్ ఇస్ ద సర్వర్లెస్ మెకానిజం. బ్యాక్ ఎండ్లో AWS విల్ మేనేజ్. ఓకే, ఫైన్. ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు డైనమో టీవీ ప్లీజ్ లెట్ మీ నో. థియరీ పాయింట్స్ ఇక్కడ ఇచ్చుంటాను గైస్, స్టెప్స్ అన్ని ఎలా క్రియేట్ చేయాలనేసి. ఓకే, స్టెప్స్ అన్ని మీరు ఎలా క్రియేట్ చేయాలనేసి ఇక్కడ ఇచ్చుంటాం. మీ దగ్గర ఆల్రెడీ JSON ఫైల్ డైరెక్ట్గా ఉందనుకోండి, స్టూడెంట్ డేటా డైరెక్ట్గా మీరు ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకే, ఆ JSON తీసుకుని వచ్చి లోడ్ చేయొచ్చు. ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్? ఎస్ సుబ్బు. హాయ్ ప్రశాంత్, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్. ప్రశాంత్, సారీ, సో నాకేమి అర్థం కాలేదు యాక్చువల్గా ఈ కాన్సెప్ట్. సో డైనమోడిబి టేబుల్ క్రియేట్ చేస్తున్నారు, డేటా యాడ్ చేస్తున్నారు అంతే. బట్ ఎక్కడ యూజ్ చేస్తాము, దీని పర్పస్ ఏంటి, సో ఆ క్లారిటీ లేదు ప్రశాంత్ యాక్చువల్లీ. నో, సర్వర్లెస్ మెకానిజం. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గో విత్ నాన్ రిలేషనల్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ వాంట్ టు మెయింటైన్ ద డేటా ఇన్ ఏ టేబులర్ ఫార్మేట్. టేబులర్ ఫార్మేట్ కాకుండా JSON ఫార్మేట్లో నువ్వు డేటా మెయింటైన్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ MySQL? ఫర్ సో ఎగ్జాంపుల్ చెప్పండి. సో యా అవన్నీ రిలేషనల్ డేటాబేస్, ఇది నాన్ రిలేషనల్ డేటాబేస్. ఓకే, ఆ కాన్సెప్ట్ నాకు క్లియర్. సో ఎలా యూజ్ చేస్తున్నాము, ఎలా యాక్సెస్, సో ఆర్డిఎస్ ఉంది, సో ఎలా క్రియేట్ చేస్తున్నాము, సో దాని పర్పస్ ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నాము అనేది క్లారిటీ ఉంది. ఇక్కడ డైనమోడిబి ఇక్కడ మనం జస్ట్ టేబుల్ క్రియేట్ చేశారు కదా, దీన్ని ఎలా యాక్సెస్, అప్లికేషన్ కి ఎలా యాక్సెస్ చేస్తారు ఏంటి? అది సపరేట్ అండి. మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసి అక్కడ IAM రోల్ అసైన్ చేసి చేయాలి అదంతా. ఇప్పుడు ఇన్స్టెన్స్లో నీ అప్లికేషన్ రన్ అవుతున్నది అనుకోండి, అప్లికేషన్ డేటా ఇక్కడికి రావాలని అంటే అక్కడ నుంచి లోడ్ చేయాలి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి. ఓకే, జస్ట్ నేను ఇక్కడ బ్రీఫ్గా టచ్ చేశాను డైనమోడిబి. ఓకే ప్రశాంత్. యా, ఒకసారి మీరు అడ్వాన్స్డ్ కావాలని అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసి ఆ ఇన్స్టెన్స్లో మీరు ఒక అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ డేటాని ఇక్కడ లోడ్ చేయొచ్చు. అక్కడ క్వరీస్ హిట్ చేసి డైనమోడిబి ఎండ్ పాయింట్ తీసుకొని అక్కడ మీరు క్వరీస్ హిట్ చేసి చేయొచ్చు. ఈ ARN నెంబర్ తీసుకొని ఈ టేబుల్ లెక్ డేటా వచ్చింది. ఓకే. ఓకే ప్రశాంత్. యా, యా, యాక్చువల్గా కౌచ్ బేస్, యా, యా. కౌచ్ బేస్ డైనమోడిబి ఇది AWS ఉంది. కౌచ్ బేస్ కూడా సిమిలర్. కౌచ్ బేస్లో నీకు టేబులర్ ఫార్మేట్లో ఉండదు, అక్కడ డేటా అంతా JSONలో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆర్డిఎస్ కి ఇక్కడ డైనమోడిబికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి రిలేషన్ ఓన్లీ కదా? అవును, అవును. అండ్ దట్ టు సర్వర్లెస్. ఓకే, ఎందుకంటే AWS తోటే మొత్తం హ్యాండిల్ చేస్తాడు ఇది. ఓకే. ఓకేనా? ఇంకొంచెం క్లారిటీ కావాలంటే కొంచెం R&D చేయండి అండి దాని మీద. ఓకే, ఎందుకంటే మా దాంట్లో డైనమోడిబి లేదు అసలుకి. ఓకే, ఓకే. ఓకే, ఫైన్ గైస్. ఇక్కడ యు ఆర్ సీయింగ్ ల్యాండా గైస్. ఇది పెద్ద సముద్రం అనమాట. సముద్రం అని అంటే యూనిట్ టు బి స్ట్రాంగ్ ఇన్ పైథాన్. అంటే నువ్వు పైథాన్ కోడ్ రాయాల్సినటువంటి అవసరం లేదు. అట్లీస్ట్ నీకు
డెవలపర్ ఇచ్చినటువంటి పారామీటర్స్ మీరు చేంజ్ చేయగలుగుతుండాలి. పైథాన్ పైథానే కాదు, ఇట్ ఈస్ సపోర్టింగ్ ఫర్ మల్టిపుల్ లాంగ్వేజెస్ గైస్. ల్యాండా ఇది కూడా వితౌట్ సర్వర్స్, సర్వర్లెస్ మెకానిజం ఈ సర్వీస్ కూడా ఏడబ్ల్యూఎస్లో. అంటే దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్ ఉంటాయి గైస్, ఒకటి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S3 బకెట్కి ఒక ఆబ్జెక్ట్ అప్లోడ్ అయినప్పుడు ఒక యాక్షన్ ట్రిగ్గర్ అవ్వాలి. లేదు, ఇప్పుడు మన డెవ్ ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసేటువంటి ఇంజనీర్స్ వాళ్ళ డెవ్ సర్వర్స్ ఒక 30 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. వాళ్ళు మార్నింగ్ ఒక ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 10 o'clock వరకే వర్క్ చేస్తారు. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సర్వర్ యాక్సెస్ చేయరు. అటువంటప్పుడు నైట్ కూడా నువ్వు సర్వర్ రన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అటువంటప్పుడు ఆటోమేటిక్గా యాక్టివిటీస్ నైట్ 10 o'clockకి ఇన్స్టెన్సెస్ అన్ని స్టాప్ అవ్వడం, మార్నింగ్ 6:55 కల్లా అన్ని ఇన్స్టెన్సెస్ అప్ అవ్వడం, అటువంటి క్రామ్స్ ఎనేబుల్ చేయడం. అండ్ ల్యాండా అనేది మల్టిపుల్ యూస్ కేసెస్లో గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఎగ్జిక్యూట్ ఒక జావా కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలా. ఒక జావా కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనంటే ఖచ్చితంగా నీకేం కావాలి? ఇప్పుడు నీ దగ్గర ఒక పైథాన్ కోడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ దట్ పైథాన్ కోడ్, వాట్ యూ రిక్వైర్డ్ గైస్? పైథాన్ కోడ్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఏం కావాలి? ఒక సర్వర్ కావాలి, ఒక హోస్ట్, ఒక మిషన్ లాంచ్ చేసుకొని ఆ మిషన్లో మీ కోడ్ని డంప్ చేసుకొని అక్కడ ప్రాక్టీస్ చేయాలా. లేదు, ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఇన్స్టెన్సెస్ కావాలి. ఓకే, అది ఒక జస్ట్ 5 minutes రన్ చేసేటువంటి యాక్టివిటీ, లేదా 3 minutes రన్ చేసేటువంటి యాక్టివిటీ. అటువంటప్పుడు నువ్వు ఎంటైర్ సర్వర్ని లాంచ్ చేసి దానికంతా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఎంతైతే మెమరీ యూస్ చేస్తావో, ఎంతైతే CPU యూస్ చేస్తావో, ఎంతైతే రీసోర్స్ అంటే కంప్యూటర్ రీసోర్స్ ఎంతైతే యూస్ చేస్తావో అంతవరకే పేయబుల్ ఉంటుంది బిల్లింగ్. అంతేగాని మీరు అడిషనల్గా పే చేయాల్సినటువంటి అవసరం లేదు, అడిషనల్గా రీసోర్సెస్ని వేస్ట్ చేయలేవలేదు. ల్యాండా అనేది టోటల్గా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్. రన్ టైం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి, ఇట్ ఈస్ సపోర్టింగ్ ఫర్ .NET, జావా, Node.js, పైథాన్, ఈవెన్ రుబీ ఆల్సో. నీ దగ్గర కస్టమ్ రన్ టైం ఉన్నా కానీ యూ కెన్ సెలెక్ట్ ఇట్, ఆ రన్ టైమ్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూఆర్ గోయింగ్ విత్ పైథాన్ గైస్, ఓకే, ఇక్కడ ఈ ల్యాండా అనేటువంటి ఫంక్షన్ యూస్ చేసుకొని మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సెర్చ్ ఇట్ ల్యాండా ఇన్ AWS యూస్ కేసెస్ అని సెర్చ్ చేస్తే మల్టిపుల్ యూస్ కేసెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఒక యూస్ కేసు, 2 యూస్ కేసు కాదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, దిస్ ఇస్ ద సర్వర్లెస్ అప్లికేషన్, రియల్ టైమ్ ఓకే ఫైల్ ప్రాసెసింగ్. S3కి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్ ద ల్యాండా వెన్ ఫైల్స్ ఆర్ అప్లోడింగ్ టు S3కి మీరు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇమేజ్ రీసైజ్ అయిపోవడం, ఓకే, థంబ్నెయిల్ జనరేట్ అయిపోవడం ఆటోమేటిక్గా, లేదు వీడియో ట్రాన్స్కోడింగ్ అవ్వడం, ఇటువంటి ఆపరేషన్స్ అన్నిటికీ, ఇటువంటి ఆపరేషన్ లేదు ఈవెంట్ డ్రివెన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా పైప్ లైన్స్ ఏదైనా ట్రిగ్గర్ అయినప్పుడు, SMS టాపిక్ మెసేజెస్ ఏదైనా నోటిఫికేషన్ ట్రిగ్గర్ అవ్వడం, ఆటోమేటిక్గా బ్యాకప్స్ ఏదైనా షెడ్యూల్ చేయడం, డైలీ రిపోర్ట్స్ కానీ క్లీనప్ కానీ యాక్టివిటీస్, ఇటువంటి ఏదైతే మనం మాన్యువల్గా చేస్తుంటామో దాన్ని ఆటోమేటిక్గా మనం ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు ల్యాండా ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై రిక్వైర్మెంట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ సెయింగ్ W3 స్కూల్స్, మీకు తెలుసు కదా W3 స్కూల్స్ మోస్ట్ పాపులర్ వెబ్సైట్. ఇది డాక్యుమెంటేషన్కి ఇప్పుడంటే వాళ్ళు ట్రైనింగ్ ఇట్లు కూడా ఎంటర్ అవుతున్నారు. ఇంతకుముందు జావా టీ పాయింట్, W3 స్కూల్స్ ఇవన్నీ ఇక్కడంతా మనం కోడ్ నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ వెబ్సైట్ రీచ్ అవుతుందా లేదని కంటిన్యూగా చెక్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 3 minutesకి, ఎవ్రీ 5 minutesకి ఒకసారి చెక్ చేయాలనుకో, ఈ వెబ్సైట్ నేను రీచ్ అవుతున్నానా లేదా. ఎలా చెక్ చేస్తావు? ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి లర్న్ అనేటువంటి పేజ్ లోడ్ అయింది, లర్న్ టు కోడ్ అనేటువంటి స్ట్రింగ్ కనిపించిందంటే ఎస్ వెబ్సైట్ ఈస్ లోడింగ్ అనేటువంటి మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఓకే, అలా మీరు ఏదైనా ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేయాలా, కంటిన్యూగా మీరు ఏదైనా మానిటర్ చేయాలా, కంటిన్యూగా ఏదైనా యాక్టివిటీ చేయాలనంటే ల్యాండా ఫంక్షన్స్ రాయాలి గైస్. ఇది చిన్న సర్వీస్ అయితే కాదు, AWSలో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి దాన్ని మీరు కంప్లీట్గా ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ ఎ ఫంక్షన్. ఇక్కడ మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం గైస్. ఇఫ్ యూ సీ లెఫ్ట్ సైడ్ ఆర్ ఏబుల్ టు సీ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్ ఇక్కడ లేయర్స్ అంటే ఏదన్నా మీరు ఏదైనా కొన్ని జావా ప్రోగ్రామ్స్ మీకు బ్యాకెండ్లో రన్ అవ్వాలంటే, సర్టిఫికేట్స్ ఏదైనా లోడ్ చేయాలంటే అక్కడ లేయర్స్లో లోడ్ చేస్తుంటాడు. ఓకే, యూనిట్ టు క్రియేట్ ఎ ఫంక్షన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూఆర్ సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ డాష్ బోర్డ్ ఓన్లీ. లేదా ఆల్రెడీ బ్లూ ప్రింట్ అని అంటే వాళ్ళు AWS వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు కొన్ని బ్లూ ప్రింట్, అంటే ఆల్రెడీ రాసేసి ఉంటారు కొన్ని ఫంక్షన్స్. మీరు ఆ ఫంక్షన్స్ని ఏదైనా యూస్ చేసుకోవాలంటే యూ కెన్ గో విత్ ద బ్లూ ప్రింట్ ఆప్షన్. లేదు యూ వాంట్ టు బిల్డ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని అంటే ఎస్ యూ కెన్ బిల్డ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో విత్ బ్లూ ప్రింట్. ఓకే, హియర్ లెట్ మీ ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ ఏ పీరియాడిక్ URL. ఒక URL నేను కంటిన్యూస్గా చెక్ చేయాలా. ఫంక్షన్ నేమ్ ఐఎమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మై వెబ్సైట్ చెకింగ్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ గైస్, మై వెబ్సైట్ చెకింగ్. ఓకే, W3 స్కూల్స్ ఐఎమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, W3
లేదు మై వెబ్సైట్ చెక్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్. ఎగ్జిక్యూషన్ రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎగ్జిక్యూషన్ రోల్ వచ్చేసి నువ్వు ఆల్రెడీ ఒక ఐఏఎం రోల్ ఏదైనా క్రియేట్ చేస్తుంటే ఆ ఐఏఎం రోల్ని యూస్ చేయండి. లేదు క్రియేటెడ్ డిఫాల్ట్ రోల్, ఖచ్చితంగా ఒక లాంబ్డా ఫంక్షన్ రన్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్లో యూ నీట్ టు క్రియేట్ అన్ ఐఏఎం రోల్. వీ నీట్ టు క్రియేట్ అన్ ఐఏఎం రోల్. ఆ రోల్ నువ్వు అటాచ్ చేయాలా. లేదు నువ్వు ఈ ఆప్షన్కి వెళ్ళావంటే బై డిఫాల్ట్ ఒక రోల్ క్రియేట్ అవుతుంది జస్ట్ లాంబ్డా ఫంక్షన్స్ రన్ అవ్వడానికి. నువ్వు ఏదైనా కస్టమ్ రోల్ మీరు ఏదైనా క్రియేట్ చేస్తానంటే yes you can create it. For example, I am creating a role. Okay, here you need to select a lambda. Here this is the role. Let me select a lambda. Let me click on next. Here lambda role name is on the next lambda basic, this one. Okay, you can give this aws lambda basic డ్యూరబుల్ ఎగ్జిక్యూషన్ రోల్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ S3 కూడా ట్రిగ్గర్ అవ్వాలంటే S3 ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ EC2 కూడా ట్రిగ్గర్ అవ్వాలంటే EC2 ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఆ ఫంక్షన్స్ ద్వారా మీరు ఏ సర్వీస్ని మీరు ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నారో రోల్ నేమ్ ఇట్ ఈస్ ఆస్కింగ్. ఓకే, లాంబ్డా S3 అండ్ EC2 రోల్, లాంబ్డా అండ్ S3 EC2 రోల్. S3 EC2 కోసం నేను క్రియేట్ చేస్తున్నటువంటి రోల్, క్రియేట్ ఏ రోల్. ఈ రోల్ మనం ఎక్కడ చేసుకోవాలంటే ఈ ఫంక్షన్లో యూస్ చేసుకోవాలా. లెట్ మీ యూస్ మై ఓన్ రోల్. Let me try to refresh. Already I created a role. This is lambda S3 EC2 role. ఓకే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, ఒక వెబ్సైట్ని చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ శాంపిల్ కోడ్ ఇచ్చారు, తర్వాత కావాలంటే మనం దీన్ని చేంజ్ చేయొచ్చు గైస్. ఇక్కడ డిఫాల్ట్ కోడ్ ఇచ్చేసాడు, అందుకని వాళ్ళు ఇచ్చినటువంటి కోడ్ని యూస్ చేస్తున్నాం మనం. ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ పైథాన్, ఓకే, ఓఎస్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయడం, డేట్ అండ్ టైం మాడ్యూల్ని యూస్ చేసుకొని డేట్ అండ్ టైం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయడం, అంటే ఈ ఓఎస్ రిలేటెడ్ కమాండ్స్ మనకు బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. మనం జావాలో ఎలా రాస్తాం, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ అలా రాస్తాం కదా. సి లాంగ్వేజ్లో హ్యాష్ ఇన్క్లూడ్, అలా పైథాన్లో ఇంపోర్ట్ అని రాస్తాడు. దిస్ ఇస్ ద ఫంక్షన్, బ్యాక్ ఎండ్లో వ్యాలిడేషన్ ఫంక్షన్. మీరు ఏదైతే యూఆర్ఎల్ పాస్ చేస్తారో ఆ యూఆర్ఎల్. ఈవెంట్ బ్రిడ్జ్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక ఈవెంట్ బేస్ చేసుకొని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ క్రియేట్ యువర్ ఓన్ రూల్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా క్రాన్ బేస్ చేసుకొని షెడ్యూల్ అవ్వాలా. ఓకే, లేదంటే ఈవెంట్ ప్యాటర్న్ బేస్ చేసుకుని ఏదైనా షెడ్యూల్ అవ్వాలా. ది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూఆర్ గోయింగ్ విత్ క్రాన్ బేస్డ్. ఓకే, ఎవ్రీ వన్ డేకి ఈ ఈ ఈ లాంబ్డా ఫంక్షన్ ట్రిగ్గర్ అవ్వాలా. లేదు నువ్వు స్పెసిఫిక్ క్రాన్ ఏదైనా ఇస్తానంటే ఎస్ యూ కెన్ గివ్ ఇట్. స్పెసిఫిక్ క్రాన్ కూడా ఇవ్వచ్చు. లేదు యూ వాంట్ టు మోర్ ఎక్స్ప్లోర్ ఆన్ దట్ క్రాన్ ట్యాబ్స్, హియర్ యూ హ్యావ్ డాక్యుమెంటేషన్ క్రాన్ రిలేటెడ్. ఇక్కడ కొన్ని శాంపిల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుంటాడు. ఓకే, మీరు ఈ డాక్యుమెంట్లో చూసారంటే ఇక్కడే వల్ల మీరు చాట్ జీపీటీని అడిగిన మనం లైనెక్స్లో కూడా డిస్కస్ చేసి ఉంటాం క్రాన్ జాబ్. ఆ క్రాన్కి సంబంధించినటువంటి ఫార్మాట్ ఇవ్వాలి. ఓకే, ఇలా మీరు ఏదైనా ఈవెంట్ డ్రివెన్ మాన్యువల్గా ట్రిగ్గర్ చేయాలంటే ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. లెట్ మీ రిమూవ్ ఇట్, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సైట్ ఇస్తున్నాడు బై డిఫాల్ట్ కోడ్, అంటే ఓళ్ళు ఇచ్చినటువంటి కోడ్కి వెళ్తున్నాను. Amazon.comలో ఆన్లైన్ షాపింగ్ అనేటువంటి స్ట్రింగ్ అని కనిపిస్తే ఎస్, ఆన్లైన్ స్ట్రింగ్ అనేటువంటి ప్యాటర్న్ కానీ కనిపిస్తే వెబ్సైట్ రీచబుల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ వెబ్సైట్. ఓకే, W3 స్కూల్స్ అని తీసుకున్నారనుకోండి. లెట్ మీ గో టు హియర్. ఓకే, హియర్ వాట్ ఐఎమ్ గివింగ్ మై ఓన్ వెబ్సైట్. దిస్ ఈస్ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ వెబ్సైట్లో ఎక్కడైనా కానీ మీకు లర్న్ అనేటువంటి స్ట్రింగ్ అని కనిపిస్తే ఆ వెబ్సైట్లో ఎస్ వెబ్సైట్ ఈజ్ రీచబుల్ అని రావాలి. ఓకే, యూ వాంట్ యాడ్ వన్ మోర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఎస్ యూ కెన్ యాడ్ ఇట్. అండ్ యూ వాంట్ టు ఎన్క్రిప్ట్, ఎస్ యూ కెన్ ఎన్క్రిప్ట్ దిస్ లాంబ్డా ఫంక్షన్. లెట్ మీ క్రియేట్ అ ఫంక్షన్. హియర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ existing rule. I don't want to define the rules. Later we can define it. Let me create a function. చూడండి, I created a lambda function. ఇక్కడ మీరు చూసారంటే కాన్ఫిగరేషన్లో బై డిఫాల్ట్ హౌ మచ్ మెమరీ ఇట్ ఇస్, మనం ఎంత మెమరీ ఇచ్చాం, 128 MB. ఓకే, అలానే టైమ్ అవుట్ గైస్. కొన్నిసార్లు మీరు ఓన్గా ఏదన్నా లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు, కస్టమ్ లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు 3 seconds ఇస్తుంది. అంటే దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 secondsలో నువ్వు ఇచ్చినటువంటి టాస్క్ అని ఫినిష్ కాకపోతే నీకు టైమ్అవుట్ ఇష్యూ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది డిఫాల్ట్ 10 seconds. 10 secondsలోకి నీకు ఈ వెబ్సైట్ నుంచి నీకు రెస్పాన్స్ రాలేదనంటే టైమ్అవుట్ ఇష్యూ చూపిస్తుంది. అసలు ఆ వెబ్సైట్ని రీచ్ కాకపోతే టైమ్అవుట్ ఇష్యూ చూపిస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఒక లాంబ్డా ఫంక్షన్ అట్ మ్యాక్స్ 15 minutes రన్ చేయగలం. 15 minutes కన్నా మీరు ఎక్కువ రన్ చేయాలనుకుంటే యూ నీడ్ టు క్రియేట్ 1 more లాంబ్డా ఫంక్షన్. 15 minutes గైస్. అండ్ 10 GB స్టోరేజ్ అండ్ 15 minutes at max. 15 minutes at max. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా AWS స్టోరేజ్ లిమిట్
స్టోరేజ్ లిమిట్ అండ్ డ్యూరేషన్ లిమిట్. డ్యూరేషన్ లిమిట్ అని మనం సెర్చ్ చేస్తే, ఇఫ్ యూ గో టు AWS Lambda, దిస్ ఇస్ ద యాడ్ గైస్. స్పాన్సర్డ్ రిజల్ట్ ఇక్కడ చూడండి. ఐ థింక్ సారీ, ఇయర్ చూడండి 10 GB 512 MB నుంచి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? 512 ఎఫ్ఎంఎల్ స్టోరేజ్ అంటే ఇనిషియల్గా 128 MB ఇచ్చాడు. యూ కెన్ గో అప్ టు 512 MB. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్ అప్ టు 10 GB. యూ కెన్ చేంజ్ ఇట్ అప్ టు 10 GB. యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, అలానే ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, దిస్ ఈస్ ఫైన్. ఎగ్జిక్యూషన్ టైం 900 seconds. దట్ ఈస్ 15 minutes అట్ మ్యాక్స్. నీ ల్యాండా ఫంక్షన్ 15 minutes దాటిందంటే అది వర్క్ కాదు. 15 minutesలోనే నీ టాస్క్ ఫినిష్ అవ్వాలి. అది ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది గైస్. ఓకే, యూ వాంట్ టు చేంజ్ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, ఎస్ యూ కెన్ చేంజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ టు ఎఫ్ఎంఎల్ స్టోరేజ్, యూ కెన్ గో అప్ టు 10 GB గైస్. అండ్ you want to change it timeout also. For example, you want to give it 20 seconds, you can give it. Okay, this is the role I assigned. Role ఏదైనా మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు రాసినటువంటి కోడ్ బై డిఫాల్ట్ మనం రాయలేదు, ఇది AWS ప్రొవైడ్ చేసినటువంటి కోడ్ ఇది. ఇఫ్ యూ గో టు క్లిక్ ఆన్ కోడ్, ఇట్ ఈస్ లోడింగ్ దట్ కోడ్. వెయిట్ ఎ సెకండ్. ఈ కోడ్ దేనికి సంబంధించి? ఒక వెబ్సైట్ ఏదో చెక్ చేయడానికి కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ చెక్ చేయడం కోసం. ఇక్కడ చూడండి, it is loading. Okay, this is the code, Python code guys. If you are from Python background, అది మీకు ఎక్కడన్నా ఐడెంటిఫై అయితే మీరు ఇచ్చినటువంటి ప్యాటర్న్ సక్సెస్ అని వస్తుంది, చెక్ పాస్ట్ అని. లేదనుకుంటే చెక్ ఫెయిల్డ్ అని వస్తుంది లాగ్స్లో. ఓకే, లేదు మీరు ఈ స్ట్రింగ్ కాదు, మీరు ఏదన్నా ప్యాటర్న్ చేంజ్ చేస్తుంటే W3 schools, ఫర్ ఎగ్జాంపుల్ W3 schools వెబ్సైట్ చెక్ పాస్ట్. ఓకే, వెబ్సైట్ చెక్ పాస్ట్. ఇలా మీరు ఏదన్నా మీరు ఓన్ కోడ్ రాసుంటే, మీ దగ్గర ఏదైనా ఓన్ కోడ్ ఉంటే ఆ కోడ్, ఈ కోడ్ మొత్తం కంప్లీట్గా తీసేసి మీ ఓన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ డిప్లాయ్ క్లిక్ చేశారంటే డిప్లాయ్ అయిపోద్ది ఆ కోడ్ డిప్లాయ్ అయిపోద్ది. డిప్లాయ్ అయిన తర్వాత యూ కెన్ టెస్ట్ ఇట్ గైస్. ఇఫ్ యూ గో టు టెస్ట్, యూ కెన్ టెస్ట్ ఇట్. క్లిక్ ఆన్ టెస్ట్. ఇయర్ బ్యాక్గ్రౌండ్లోకి ఈవెంట్ క్రియేట్ అవుతుంది. మీ గ్రీన్ కలర్లో చూపించిందంటే ఎస్, యూ కెన్ సీ ఇట్. ఇక్కడ చూడండి, టోటల్ ఆ వెబ్సైట్ని చెక్ చేయడం కోసం మనం ఇచ్చినటువంటి స్ట్రింగ్ ఉంది అక్కడ. ఎస్, ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, లేటెస్ట్ వర్షన్, ఈవెన్ వర్షనింగ్ ఆల్సో. ఇయర్ మీరు ఏదైతే ఎన్నిసార్లు ట్రిగ్గర్ చేస్తుంటారో బ్యాక్ అండ్, ఇట్ ఈస్ షోయింగ్ వర్షనింగ్. మీరు కోడ్ ఏదైనా చేంజెస్ చేస్తున్నా మీకు ఇక్కడ వర్షనింగ్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు టెస్ట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఒక రిక్వెస్ట్ ఐడి జనరేట్ అవుతుంది గైస్. ఒక రిక్వెస్ట్ చేశారు టెస్ట్ చేయడానికి. మీరు టోటల్ టెస్ట్ చేయడం, ఓకే, ఇనిషియల్గా ఇనిట్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో కాల్ ఇనిషియలైజ్ అవ్వడానికి 146 milliseconds టైం పట్టింది. అలానే టెస్ట్ చేయడానికి 722 milliseconds టైం పట్టింది. టోటల్కి బిల్ పడుతుంది గైస్. టోటల్కి మనకు బిల్ ఎంత పడింది? 896 millisecondsకి బిల్ పడింది. అంటే విత్ ఇన్ లెస్ దాన్ మినిట్లోనే, ఓకే, 869 millisecondsకి మనకి కాస్ట్ పడుతుంది. అలానే మీరు ఇనిషియల్గా మీరు 128 MB స్టోరేజ్ తీసుకున్నారు కదా, మీరు 128 MB స్టోరేజ్కి మీకు బిల్ పడదు. ఓకే, మీకు ఇక్కడ ఎంతైతే మెమరీ యూస్ చేశారో ఈ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి, మీరు ఎంతైతే మెమరీ యూస్ చేశారో బ్యాక్ ఎండ్లో, ఈ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి మీరు ఎంతైతే మెమరీ యూస్ చేశారో ఆ మెమరీకి మాత్రమే ఛార్జ్ పడుతుంది. ఈవెన్ అవుట్పుట్లో కూడా చూసారంటే ఇయర్ యూ విల్ సీ వెన్ దిస్ ఈవెంట్ ఈ స్టార్టెడ్. ఓకే, ఇట్ ఈ చెకింగ్ సో అండ్ సో W3 schools వెబ్సైట్. ఓకే, W3 schools వెబ్సైట్ చెక్ పాస్ట్ అని వచ్చింది. ఎందుకని? మీరు ఇచ్చినటువంటి ప్యాటర్న్ అక్కడ మ్యాచ్ అయింది అని. చెక్ ఈస్ కంప్లీటెడ్ సో అండ్ సో టైం. ఎంత మెమరీ, ఇనిషియల్ మెమరీ ఎంత, దాంట్లో మ్యాక్సిమం మీరు ఎంత యూస్ చేశారు, మ్యాక్సిమం డ్యూరేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ షోయింగ్ హియర్. అంటే టోటల్ కాస్ట్ దేనికి పడుతుంది? 53 MB యూస్ చేసుకున్నందుకు. అలానే 869 millisecondsకి మాత్రమే మీకు ఛార్జెస్ పడుతుంది. నీ యాక్టివిటీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నీకు సర్వర్ అవసరం లేదు ఇంకా. ఇటువంటి ఏదైనా మీరు రన్ చేయాలనంటే ల్యాండా అనేటువంటి సర్వీస్ని యూస్ చేయాలి గైస్. అలానే ఇఫ్ యూ గో టు హియర్, ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి చెక్ ఫంక్షన్సే కాదు, నువ్వు పైథాన్ ఎక్స్పర్ట్ అయితే క్రియేట్ యువర్ ఓన్ ఫంక్షన్, ఆథర్ ఫ్రమ్ స్క్రాచ్. యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఫంక్షన్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు, ఇప్పుడు నా దగ్గర AWSలో ఇక్కడ చూస్తే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ సీ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్,
లైనెక్స్ లెర్నింగ్ అనేటువంటి ఇన్స్టెన్స్ ఆల్రెడీ స్టాప్ ఉంది. ఇది నేను మార్నింగ్ 6 o'clockకి దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆటోమేటిక్గా జరగాలి యాక్టివిటీ. ఓకే, నైట్ 10 o'clockకి ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోవాలి. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవ్వాలి, నైట్ 10 o'clock ఆటోమేటిక్గా స్టాప్ అయిపోవాలి. మనం ఏదైనా మిస్ చేసినా కానీ ఆటోమేటిక్గా స్టాప్ అవ్వాలి ఇన్స్టెన్స్. అటువంటిప్పుడు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫంక్షన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ యాన్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, యు వాంట్ టు రైట్ ఇన్ జావాలో నువ్వు రాయగలవా, పైథాన్లో రాయగలవా? పైథాన్ ఈజ్ ప్రిఫరబుల్. జనరల్గా పైథాన్కే వెళ్తుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం. అంటే ఈ కోడ్ మనం ఎవరు రాయరు, డెవలపర్ ఇస్తాడు మీకు కోడ్. లేదు నువ్వు పైథాన్ మీద ఎక్స్పర్ట్ అయితే నువ్వు కోడ్ రాయగలగాలి. అంటే స్క్రాచ్ నుంచి ఎవరు రాయరు. ఇప్పుడు ప్రజెంట్ అంతా ChatGPT, గూగుల్ యూస్ చేసుకొని కోడ్ తీసుకుంటారు. లెట్ మీ క్రియేట్ ఎ ఫంక్షన్. ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా, ఓన్ ఫంక్షన్. దిస్ ఇస్ మై ఓన్ ఫంక్షన్, స్టాప్ అండ్ EC2 ఇన్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ చేంజ్ దిస్ నేమ్. ఓకే, లెట్ దెమ్ క్రియేట్. నేను ఇక్కడ ఇంటెన్షనల్గా స్టార్ట్ చేస్తున్నాను. లెట్ మీ స్టార్ట్ ఇట్. ఓకే, స్టార్ట్ కూడా చేద్దాం. చూద్దాం ఒకసారి టెస్ట్ చేద్దాం వెదర్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆర్ నాట్. ఓకే, ఇట్ ఈస్ క్రియేటెడ్. ఫైన్. స్టాప్ ఫంక్షన్ క్రియేటెడ్. ఇట్ ఈస్ లోడింగ్ ద కోడ్ ఏం లోడ్ అవ్వదు. డిఫాల్ట్ హలో వరల్డ్ కోడ్ వస్తుంది, కానీ మనం కోడ్ రాయాలి ఇక్కడ EC2 ఇన్స్టెన్స్కి స్టాప్ చేయడం కోసం. ఓకే, EC2 ఇన్స్టెన్స్ స్టాప్ కోడ్ ఫర్ లాంబ్డా పైథాన్. మీరు కొన్ని స్ట్రింగ్స్ ఇస్తే చాలు ప్రాంప్ట్లో, దే కెన్ అండర్స్టాండ్. ఓకే, EC2 ఇన్స్టెన్స్ Boto3 మాడ్యూల్ వాడాలి. దిస్ ఈస్ ద కోడ్ టు స్టాప్ ఇట్. బట్ ప్లీజ్ మేక్ షూర్ టు గివ్ దట్ IAM రోల్ గైస్. మనం ఆల్రెడీ ఇచ్చేసాం, గుర్తుందా మీకు? మనం క్రియేట్ చేసినటువంటి రోల్. సారీ, ఇక్కడ ఈ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద రోల్ ఐ టేకెన్? లెట్ మీ గో టు కాన్ఫిగరేషన్, గో టు పర్మిషన్స్. సారీ, డిఫాల్ట్ రోల్ సెలెక్ట్ చేసినట్టున్నా. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ క్లిక్ ఆన్ ఎడిట్. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ డిస్క్రిప్షన్. ఓకే, లెట్ మీ గో విత్ మై రోల్. లెట్ మీ అప్డేట్. ఆల్రెడీ రోల్ క్రియేట్ చేసుకుని, లేదు ఉన్నదానికి మీరు పర్మిషన్స్ యాడ్ చేస్తానన్నా యాడ్ చేయొచ్చు. లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు మన రోల్ అప్డేట్ అయిపోద్ది. మీరు అక్కడ క్రియేట్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకోండి గైస్. మన రోల్ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ ఫైన్, పర్మిషన్స్లో దిస్ ఈస్ ద రోల్. ఓకే, మనం ఏదైతే పర్మిషన్స్ ఇచ్చుంటామో ఆ పర్మిషన్స్ అన్ని డిఫాల్ట్గా వస్తాయి. ఆ పాయింట్ చెప్పాడు. ఎస్, వీ విల్ చెక్ ఇట్ దట్ పర్మిషన్స్. దాని తర్వాత డైనమిక్గా కూడా పాస్ చేయొచ్చు ఇన్స్టెన్స్ ఐడీస్ ఈవెంట్లో ఇవన్నీ. ఓకే ఫైన్, లెట్ మీ ట్రై టు టేక్ దిస్ కోడ్. ఇది పైథాన్ కోడ్ గైస్. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ పైథాన్ బ్యాక్గ్రౌండ్, మీకు కొంచెం పైథాన్ కానీ ఫండమెంటల్ సైడ్ ఉంటే, వీఆర్ ట్రైంగ్ టు ఇంపోర్టింగ్ ద Boto3 మాడ్యూల్. వీఆర్ కాలింగ్ వన్ లాంబ్డా ఫంక్షన్ హ్యాండ్లర్, ఈవెంట్ బేస్ చేసుకొని. హియర్ యూ నీడ్ టు అప్డేట్ యువర్ ఇన్స్టెన్స్ ఐడి. లెట్ మీ టేక్ మై ఇన్స్టెన్స్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్. లెట్ మీ గో టు హియర్, దిస్ ఈస్ మై ఇన్స్టెన్స్ ఐడి. యూ కెన్ పాస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఐడీస్. ఒక అర్రే లాగా కూడా పాస్ చేయొచ్చు, లూప్ రిపీట్ చేయాలి అయితే. ఓకే, వీఆర్ రిటర్నింగ్ 200 ఫర్ స్టాపింగ్. దిస్ ఇస్ ద బాడీ మెసేజ్ స్టాపింగ్. దిస్ ఇస్ జస్ట్ మెసేజ్. F1 ఇలా రాసారంటే ప్రింట్ లాగా అనమాట, అంటే ఫంక్షన్లో మీరు మెసేజ్ రాస్తున్నట్టు. స్టాపింగ్ ద ఇన్స్టెన్స్, సో ఇన్స్టెన్స్ ఐడిని వీఆర్ ట్రైంగ్ టు స్టాపింగ్. ఈ రెస్పాన్స్ ట్రిగర్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సక్సెస్ కోడ్ 200 వస్తుంది. ఈ ఇన్స్టెన్స్ ఆటోమేటిక్గా స్టాప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ సింపుల్ కోడ్ విత్ Boto3 మాడ్యూల్. లెట్ మీ గో టు హియర్. ఓకే, let me go to code. Here you can update your logic instead of manual one. Okay, you can deploy. Yes, deploy అయిపోయింది. Now my instance is in running state guys. If you try to refresh, already running లో ఉంది. ఓకే, ఆల్రెడీ సారీ స్టాప్లో ఉన్నట్టుంది. లెట్ మీ స్టార్ట్ ఇట్. ఈ లాంబ్డా ఫంక్షన్ దేనికి మనం రాసింది? స్టాప్ ద ఇన్స్టెన్స్ని స్టాప్ చేయడానికి యూనిట్ టు కాల్ దిస్ EC2 డాట్ స్టాప్ ఇన్స్టెన్సెస్ అనేటువంటి ఫంక్షన్ కాల్ చేసి అక్కడ మీరు ఇన్స్టెన్స్ ఐడీస్ని కానీ పాస్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఇట్ విల్ స్టాప్. నౌ మై ఇన్స్టెన్స్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్ గైస్. నౌ మై EC2 ఇన్స్టెన్స్ ఈస్ రన్నింగ్ స్టేట్. మనం మాన్యువల్గా ఈ ఫంక్షన్ వర్క్ అవుతుందా లేదా, ఈ లాంబ్డా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం
వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు మై ల్యాండా. ఇక్కడ మీకు టెస్ట్ ఆప్షన్ ఉంటుంది గైస్, ఇక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా క్రియేట్ ఎ న్యూ ఈవెంట్ అని కొట్టారంటే టెస్ట్, ఓకే యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్ అని ఇవ్వచ్చు. లేదు ఇక్కడ నుంచి కాదు అనుకుంటే ప్లీజ్ మేక్ షూర్ టు గో టు హియర్, టెస్ట్ అని క్రియేట్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఒక ఈవెంట్ క్రియేట్ అవుతుంది. లెట్ మీ క్లిక్ ఆన్ టెస్ట్. చూడండి ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్, ఓకే ఇట్ ఈస్ ఫెయిల్డ్, ఎగ్జిక్యూషన్ టైమ్ ఈస్ 14 seconds. ఓకే ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే లాగ్స్లో స్పాన్స్లో స్టార్టెడ్ రిక్వెస్ట్ ఐడి. ఓకే అండర్స్టూడ్. లెట్ మీ గో టు మై ఫంక్షన్. ఇక్కడ కోడ్లోకి వెళ్తే కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి, టైం మోడ్ చూడండి గైస్ ఒకసారి. ఇఫ్ యూ గో టు జనరల్ కాన్ఫిగరేషన్, చూడండి నేను చెప్పాను కదా మనం ఓన్గా క్రియేట్ చేసినప్పుడు 3 secondsలో ఇన్స్టెంట్ స్టాప్ అయిపోద్ది, అవ్వదు కదా. లెట్ మీ గో అండ్ ఎడిట్. ఓకే లెట్ మీ గివ్ ద టైమ్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ 50 seconds. ఓకే లేదు 30 seconds ఇద్దాం, చూద్దాం. లెట్ మీ అప్డేట్ ఇట్. అలా మీకు అవ్వకపోతే రోల్ ఒకసారి చెక్ చేసుకోవాలా, టైమ్ అవుట్ చెక్ చేసుకోవాలా, లెట్ మీ గో టు టెస్ట్, లెట్ మీ రన్ ఇట్ అగైన్. Now are you able to see it is success? It is success status code you are able to see 200. ఓకే ఎంత టైం పట్టింది, ఎంత ఎంబీ యూస్ చేసుకున్నావు, ఇంత ఎంబీ యూస్ చేసుకున్నావు. బిల్లింగ్ వచ్చేసి మనకి దీనికి పడింది 4000 millisecondsకి బిల్లింగ్ పడింది. బ్యాక్ ఎండ్లో ట్రిగ్గర్ కాల్ అయింది, బ్యాక్ ఎండ్లో మీకు ఈవెంట్ కాల్ అయింది కూడా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ ట్రై టు రీఫ్రెష్. ఆర్ ఏబుల్ టు సీ మై ఇన్స్టెన్స్ ఈ స్టాప్డ్. ఓకే ఈవెంట్ కాల్ అయింది, బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయింది. కాకపోతే ఇది మనం మాన్యువల్గా చేసాం, అంటే మీకు ఈ ఫంక్షన్ వర్క్ అవుతుందా లేదని మనం మాన్యువల్గా ట్రిగ్గర్ చేసాం. ఓకే నెక్స్ట్ వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు హియర్, లెట్ మీ ఆస్క్ ఫర్ స్టార్ట్. ప్లీజ్ గివ్ మీ ఫర్ స్టార్ట్ అండ్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవ్వడానికి ఒక ఫంక్షన్. ఏ యాక్టివిటీకైనా చేయొచ్చు గైస్, మీరు ఆల్రెడీ ఈసీ టు పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. లెట్ మీ గో టు హియర్, లెట్ మీ గో అండ్ ట్రై టు ఓపెన్ మై ల్యాండా. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ఫంక్షన్. Let me go to functions, create a function. Okay, I'm going with my own start to EC2 instance, start EC2 instance. I'm going with Python code. These are all the engines it is supporting. Okay, let me create a function. Yes, it's created. Let me clear. Let me try to load my own code. This is my own code. Let me take my instance ID. This is the instance ID. Take it. ఒక ఇన్స్టెన్స్కే కాదు గైస్, మీరు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ కూడా పాస్ చేయొచ్చు, బట్ దానికి సంబంధించిన కోడ్ తీసుకోండి. ఇక్కడ అర్రే ఫార్మేట్లో పాస్ చేయాలా, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ మీ డెవ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ అన్నిటిని ఒకేసారి మీరు యాక్టివిటీ పర్ఫామ్ చేయాలంటే ఇక్కడ ఒక ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే ఈ ల్యాండా ఎగ్జిక్యూట్ అవ్వడానికి బ్యాక్ ఎండ్లో నీకు ఎటువంటి ఇన్స్టెన్స్ అవసరం లేదు. దిస్ ఈజ్ సర్వర్లెస్ మెకానిజం. ఓకే దిస్ ఈజ్ సర్వర్లెస్ మెకానిజం. AWS నీడ్ టు టేక్ కేర్. ఓకే ఫైన్, లెట్ మీ ట్రై టు డిప్లాయ్ మై కోడ్. Yes, let me open in test. Let me create a new event. It is started. Oh, it is failed. ఎందుకని ఫెయిల్ అయింది గైస్? డ్యూ టు టైమ్ అవుట్ ఇష్యూ. లెట్ మీ గో టు కాన్ఫిగరేషన్. లెట్ మీ ఎడిట్. ఫర్ ఎగ్జాంపుల్ 30 seconds. లెట్ మీ గివ్ ఇట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, వీ నీడ్ టు చూస్ ద కరెక్ట్ రోల్. చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ రోల్ చూస్తాను. ఈవెన్ నేను టైమ్ అవుట్ కూడా ఇంక్రీజ్ చేశాను ది స్టార్ట్ కోసం. ఇఫ్ యూ గో టు టెస్ట్, మీరు టెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు స్టార్ట్ కోసం చూడండి టెస్టింగ్ జరిగింది, చూడండి ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్, ఫంక్షన్ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫెయిలింగ్. వై ఇట్ ఈస్ ఫెయిలింగ్ గైస్? దిస్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. వెన్ దే ఆర్ కాలింగ్ ద స్టార్ట్ ఆపరేషన్, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. అంటే నువ్వు ఏదైతే రోల్ ఇచ్చావో, ఇఫ్ యూ గో టు కాన్ఫిగరేషన్, మీరు ఏదైతే రోల్ అసైన్ చేశారో ఈ ల్యాండాకి,
అది నీకు EC2ని కాల్ చేయడానికి పర్మిషన్ లేదు అంటున్నాడు. ఇఫ్ యూ గో టు పర్మిషన్స్ యూ కెన్ ఎడిట్ ఇట్ గైస్. మీరు ఆల్రెడీ రోల్ ఏదైనా క్రియేట్ చేస్తుంటే ప్లీజ్ బెటర్ టు టేక్ యువర్ ఓన్ రోల్. లేదా ఆ రోల్లోనే మీరు పర్మిషన్స్ యాడ్ చేయాలంటే VIM డీటెయిల్స్ అని కొడితే ఆ రోల్ డీటెయిల్స్ వస్తుంది, అక్కడ పర్మిషన్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ గో ఆన్ ట్రై టు. ఇప్పుడు ఆల్రెడీ మన ఇన్స్టెన్స్ స్టాప్డ్ స్టేట్లో ఉంది. లెట్ మీ ట్రిగ్గర్ ఏ ఈవెంట్. లెట్ మీ ట్రిగ్గర్ దిస్. మాన్యువల్గా ట్రిగ్గర్ చేస్తున్నాను. లెట్ దమ్ ట్రిగ్గర్. నవ్ ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్. ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. చూడండి సక్సెస్ అయింది. బ్యాక్ ఎండ్లో నీకు ఎన్ని సెకండ్స్కి బిల్లు 104 MBకి మెమరీ 104 MB ఆక్యుపై చేశాడు. 4000 మిల్లీ సెకండ్స్కి మీకు కాస్ట్ పడుతుంది. సక్సెస్ఫుల్గా బిల్డ్ స్టార్ట్ అయింది. ఇక్కడ బ్యాక్ ఎండ్లో వెళ్ళి చూసారంటే నీకు ల్యాండా ట్రిగ్గర్ అయి ఉంటుంది. సి చూడండి ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇలా మనం మాన్యువల్గా కాకుండా ఒక ఈవెంట్ని బేస్ చేసుకొని, ఒక టైంని బేస్ చేసుకొని, మార్నింగ్ 9 o'clock కానీ 10 o'clock కానీ ఇలా మీరు ఏదైనా ట్రిగ్గర్ చేయాలా ఈ ఫంక్షన్ని, ఈ ల్యాండా ఫంక్షన్ అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ ఏ యాడ్ ఏ ట్రిగ్గర్. యూ కెన్ యాడ్ ఏ ట్రిగ్గర్. యూ కెన్ యాడ్ ఏ ట్రిగ్గర్. సోర్స్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ బ్రిడ్జ్. లెట్ మీ సెలెక్ట్ ఈవెంట్ బ్రిడ్జ్. ఓకే, మీరు సోర్స్ S3 సెలెక్ట్ చేశారనుకోండి. S3 సెలెక్ట్ చేసినప్పుడు S3 బకెట్ డీటెయిల్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బకెట్. ఆ బకెట్లో ఈవెంట్ టైప్ మీరు పుట్ ఆబ్జెక్ట్ కానీ పోస్ట్ ఆబ్జెక్ట్ కానీ కాపీ ఏదైనా ఆపరేషన్ చేసినా, మల్టీపార్ట్ అప్లోడ్ ఏదైనా చేసినా, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా కానీ నాకు ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి. ఏదైనా ఇమేజెస్ స్పెసిఫిక్ ఏదైనా మీరు మెన్షన్ చేస్తారు, ఆ ఇమేజెస్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఆప్షనల్. ఓకే, ఇటువంటి ఆపరేషన్స్ మీకు S3 బకెట్లో ఏదైనా ట్రిగ్గర్ అయినప్పుడు మీకు ఇఫ్ యూ క్లిక్ ఆన్, యూ కెన్ అక్నాలెడ్జ్ ఫర్ దిస్. ఓకే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ యాడ్ ఆపరేషన్ క్లిక్ చేశారంటే ఒక ట్రిగ్గర్ యాడ్ అయింది. అంటే ఈ S3 బకెట్కి మీరు ఏదైనా డేటాను అప్లోడ్ కానీ, ఓకే, ఆ నుంచి రిమూవ్ చేయడం కానీ, కాపీ ఆపరేషన్ ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇన్స్టెన్స్ ట్రిగ్గర్ అవుతుంది? స్టార్ట్ ఇన్స్టెన్స్ ట్రిగ్గర్ అవుతుంది. అరే సార్ అండర్స్టాండింగ్? ఓకే, ఇలా స్టార్ట్ ఇన్స్టెన్స్ ట్రిగ్గర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ దిస్ ట్రిగ్గర్, ఐ వాంట్ టు డిలీట్ దిస్ ట్రిగ్గర్. మీరు ఒకసారి R&D చేయండి, చూద్దాం. మీరు ఒకసారి చూద్దాం ఏం చేస్తాం. అప్లోడ్ నెక్స్ట్ చెక్ చేద్దాం దీని తర్వాత. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే క్రాన్ని బేస్ చేసుకొని ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నా. ఈ ల్యాండా ఫంక్షన్ని క్రాన్ని బేస్ చేసుకొని ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నా. ఎలా ట్రిగ్గర్ చేస్తారు? యూ కెన్ యాడ్ ఏ ట్రిగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో విత్ ఈవెంట్ బ్రిడ్జ్. ఈవెంట్ని బేస్ చేసుకొని, ఓకే, ఈవెంట్ బ్రేక్ చేసుకొని ఈవెంట్ బ్రిడ్జ్ ఐ సెలెక్టెడ్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎనీ రోల్ ఏదైనా ఉంటే, సారీ రూల్స్ ఏదైనా క్రియేట్ చేసి ఉంటే యూ కెన్ క్రియేట్ ఇట్ ఆ ఈవెంట్ బ్రిడ్జ్లో. ఓకే, ఇఫ్ యూ గో టు ఈవెంట్ బ్రిడ్జ్, if you go to event bridge, okay, if you go to event bridge, మీరు ఇక్కడ ఏదైనా ఆల్రెడీ రూల్స్ ఏదైనా క్రియేట్ చేసి ఉంటే ఆ రూల్స్ని యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అక్కడే క్రియేట్ చేయొచ్చు గైస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఏ రూల్ అండ్ యూ కెన్ యూస్ ఇట్ దేర్. లేదు యూ కెన్ క్రియేట్ రూల్ హియర్ ఓన్లీ. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ న్యూ రూల్. రూల్ నేమ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది స్టాప్ ఇన్స్టెన్స్ స్టార్ట్. దిస్ ఇస్ ద స్టార్ట్. ఓకే, స్టార్ట్ ఇన్స్టెన్స్ కాబట్టి టెస్ట్ మార్నింగ్ 9 AM, 9 AM, ఓకే, మార్నింగ్ 9 AM స్టార్ట్ EC2 అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రూల్ డిస్క్రిప్షన్ ఆల్సో ఐఎమ్ గివింగ్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, ఫైన్. ఈవెంట్ ప్యాటర్న్ షెడ్యూల్డ్ ప్యాటర్నా, లేదా నువ్వు ఏదన్నా ఫిజికల్గా సెలెక్ట్ చేసుకుంటే సో EC2 ఇన్స్టెన్స్లో, ఓకే, వాల్యూమ్ నోటిఫికేషన్ కానీ స్నాప్షాట్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా ట్రిగ్గర్ అయినప్పుడు అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ విత్ షెడ్యూల్ ప్యాటర్న్ గైస్. ఇక్కడ షెడ్యూల్ ప్యాటర్న్లో మీరు రాయాలి. ఓకే, రేట్ ఫంక్షన్ రాస్తారు. రేట్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఎవ్రీ 30 minutes కావాలంటే 30 minutes అని ఇలా ఫంక్షన్ రాయాలి. లేదు 1 day కావాలంటే 1 day అని ఇలా రేట్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. లేదు క్రాన్ ఫార్మేట్లో ఇస్తే క్రాన్ ఫార్మేట్లో డిఫైన్ అవుతుంది. ఎవ్రీ 30 minutesకి ఈ ఇన్స్టెన్స్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. లేదు నువ్వు క్రాన్ ఇచ్చేసి మార్నింగ్ 9 o'clock క్రాన్ ఫార్మేట్ కరెక్ట్గా ఇస్తానంటే మార్నింగ్ 9 o'clock ఈ ఇన్స్టెన్స్ కానీ స్టాపుల్లో ఉంటే ఎగ్జాక్ట్గా 100% మార్నింగ్ 9 o'clockకి ఈ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ యాడింగ్ దిస్ రూల్, ఎస్ రూల్ ఈస్ క్రియేటెడ్. ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎనేబుల్డ్. రూల్ స్టేటస్ ఈజ్ ఎనేబుల్డ్. ఏంటి మీనింగ్? షెడ్యూల్డ్ ఎక్స్ప్రెషన్ 30 minutesకి ఈ ఇన్స్టెన్స్ స్టాపుల్లో కానీ ఉంటే 30 minutesలో నీకు ఆ ఇన్స్టెన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. ఇలా మీరు కండిషన్ బేస్ చేసుకొని కూడా మీరు ఈవెంట్స్ని మనం ట్రిగ్గర్ చేయొచ్చు. ఆల్రెడీ ఇన్స్టెన్స్ రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు హియర్, లెట్ మీ గో టు ఫంక్షన్స్, లెట్ మీ గో టు స్టాప్ ఫంక్షన్. దిస్ ఇస్ ద స్టాప్ ఫంక్షన్, రైట్? స్టాప్ ల్యాండా. దిస్ ఇస్ ద కోడ్.
ఓకే, మీరు స్టాప్ ఫంక్షన్ సంబంధించినటువంటి కోడ్ ఇది. మీరు ఏ యాక్టివిటీ చేయాలన్నా బ్యాక్ ఎండ్లో పైథాన్ కోడ్ రాయగలిగితే లాంబ్డా ద్వారా మనం ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, చూడండి, దిస్ ఇస్ ద కోడ్. మనం ఏం చేయాలి? స్టాప్ చేయాలనుకుంటున్నాం. లెట్ మీ యాడ్ ఏ ట్రిగ్గర్. ఫర్ ఎగ్జాంపుల్ S3 ఐఎమ్ యాడింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బకెట్, దిస్ ఇస్ ద బకెట్. ఈ బకెట్లోకి ఏదైనా అప్లోడ్ అయితే ఓకే, ఇక్కడ పుట్ ఆబ్జెక్ట్ కానీ ఆల్ ఆబ్జెక్ట్ క్రియేట్ ఈవెంట్స్, ఓకే, పోస్ట్ ఆబ్జెక్ట్ కానీ కాపీ కానీ ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ అయినప్పుడు నాకు ఇది ఇన్స్టెంట్ స్టాప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్, ఓకే, లెట్ మీ ట్రై టు యాడ్ దిస్. ఓకే, లెట్ మీ గో టు మై S3. అంతకుముందు ఏదో మనం టెరాఫామ్లో ఒక బకెట్ క్రియేట్ చేసాం టెరాఫామ్ టైంలో. చూద్దాం వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆర్ నాట్ అని. టెరాఫామ్లో ఆల్రెడీ ఒక ఈవెంట్ క్రియేట్ చేశాను గైస్. ఇఫ్ యూ ఏబుల్ టు సీ, ఫర్ దిస్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ ట్రిగ్గర్ డీటెయిల్స్ ఇవి. ఈ బకెట్లోకి ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇన్స్టెంట్ స్టాప్ అవ్వాలి. చూద్దాం, దీన్ని అయితే మనం టెస్ట్ చేయలేదు. ఆల్రెడీ వీ హ్యావ్ దిస్ బకెట్, టెరాఫామ్ క్రియేట్ చేసినటువంటి బకెట్ ఉంది. లెట్ మీ గో టు హియర్, లెట్ మీ ట్రై టు అప్లోడ్ సంథింగ్ ఇన్ టు దిస్ బకెట్. Let me upload this object. ఓకే, సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అప్లోడెడ్ ఇంటూ S3. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఒక యాక్టివిటీ, ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఏదైతే ఈవెంట్ మనకి ఇక్కడ జరిగిందో, ఓకే, ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసాం. లెట్ మీ గో టు మై ఇన్స్టెన్స్, లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్, రైట్? అంటే బేస్డ్ ఆన్ ద ఈవెంట్ డ్రివన్ అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు బ్యాక్ ఎండ్లో యాక్టివిటీ పర్ఫామ్ అవ్వాలి. అంటే నాట్ ఓన్లీ దిస్ వన్, ఏ సర్వీస్నైనా మీరు కాల్ చేయొచ్చు. అర్థమవుతుందా మీకు? చూడండి, ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయింది. ఓకే, ఇన్స్టెన్స్ స్టాప్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అలానే లెట్ మీ గో టు మై లాంబ్డా ఫంక్షన్. ఓకే, వీ హ్యావ్ స్టార్ట్ ఫంక్షన్, రైట్? దిస్ ఇస్ ద ఈసీ టు స్టార్ట్ ఫంక్షన్. ఆల్రెడీ ఇయర్ ఇఫ్ యూ గో టు my configuration here, if you go to triggers also, I created one trigger. What is this trigger? This is for something. Let me delete it. Same S3, let me create it. Start avali. This is the start EC2 instance lambda. Let me go and add a trigger. For S3 only. I'm giving, this is the bucket. ఈ bucket లో పుట్ ఆబ్జెక్ట్ కానీ పోస్ట్ ఆబ్జెక్ట్ కానీ కాపీ కానీ ఏ ఆపరేషన్ జరిగినా ఆటోమేటిక్గా నాకు ఇన్స్టెన్స్ స్టార్ట్ అవ్వాలి. ప్రెసెంట్ చూడండి, స్టాపుల్లో ఉంది. ఈ బకెట్లో ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేసినా నాకు ఇన్స్టెంట్ స్టార్ట్ అవ్వాలి. లెట్ మీ గో అండ్ ఓకే, అదే బకెట్ని చూడండి, దిస్ ఈస్ ద ఇష్యూ బేస్. సేమ్ క్రియేటింగ్ కాన్ఫిగరేషన్ ఓవర్లాప్. కాన్ఫిగరేషన్ ఆన్ ద సేమ్ బకెట్ కెనాట్ షేర్ ద కామన్ ఈవెంట్ టైప్. ఓకే, వాట్ ఐ కెన్ డూ, let me create another bucket. Let me create one dummy bucket. ఇది unique ఉండాలి guys. This is the bucket name. Okay. We want to enable block access. ఇవన్నీ మీకు అక్కడ వర్షనింగ్ ఎనేబుల్ చేయడం అంతా చెప్పుకుంటాను. ఓకే, ఫైన్. లెట్ మీ గో అండ్ క్రియేట్ ఎ బకెట్. Yes, I acknowledge. Let me create a bucket. Bucket name is this one. Let me go and select, refresh this. Here you will see that bucket. Yes, let me go and try to add this bucket. ఈ బకెట్లోకి ఏదైనా ఆపరేషన్స్ మీకు పర్ఫామ్ అయినప్పుడు మనకి ఇన్స్టెన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ ఫంక్షన్ కాల్ అవ్వాలి. చూడండి, స్టార్ట్ ఇన్స్టెన్స్ లాంబ్డా ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు దిస్ బకెట్. Let me try to upload something. Let me add a files. Okay, let me add any file. For example, this is the logo.
we added. Let me upload it. Once you uploaded any event ఏదైనా ట్రిగ్గర్ అయినప్పుడు, let me go and try to refresh. బ్యాక్ ఎండ్లో మనకి ఇది స్టార్ట్ అవ్వాలి. ఆర్ ఏబుల్ టు సీ మై ఇన్స్టెన్స్ కేమ్ టు రన్నింగ్ స్టేట్. అర్థమైందా మీకు యూస్ కేసెస్ లాంబ్డా ఎలా రాయాలని? క్లియర్ గైస్? సమ్మన్ రైస్డ్ హ్యాండ్. ఎస్ భాస్కర్. హలో భాస్కర్, యూ రేస్డ్ హ్యాండ్. హీస్ నాట్ స్పీకింగ్. ఓకే, ఇలా మీరు ఈవెంట్ బేస్ చేసుకొని మీకు ట్రిగ్గర్ అయ్యేటువంటి ఛాన్సెస్, అంటే కోడ్ మనం రాయలేము గైస్. అంటే మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా మనం ఏ టూల్స్ని యూస్ చేసుకోకుండా స్క్రాచ్ నుంచి రాయాలంటే చాలా టైం పడుతుంది. అంత ఈజీ కాదు. పైథానే కాదు, జావా ఏ కోడ్ రాయాలన్నా కానీ, షెల్ స్క్రిప్ట్ రాయాలన్నా కానీ మనం ఏ టూల్స్ని యూస్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం చేంజ్ చేయగలిగాలో తెలిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ప్లీజ్ గివ్ మీ డిఫరెంట్ యూస్ కేసెస్ అండ్ code for lambda and all steps also. Okay. ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాసుంటామో, లెట్ మీ గో టు ఫంక్షన్స్, స్టాప్ ఇన్స్టెన్స్, రైట్? మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు we go to code. ఈ కోడ్ నేను గిటప్ మీరు చాట్ చెప్పిన అడిగినా ఇస్తుంది, బట్ లెట్ మీ అప్డేట్ ఫర్ యువర్ రెఫరెన్స్. దిస్ ఇస్ వన్ కోడ్. ఇది వచ్చేసి స్టార్ట్ ఇన్స్టెన్సెస్. Okay, let me copy it for top instances. Let me update it. Fine. ఓకే, చూడండి, యూస్ కేస్ వన్, స్టార్ట్ టు స్టాప్ ఆటోమేటిక్గా కాస్ట్ సేవింగ్ కోసం గైస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఎన్విరాన్మెంట్లో మీరు కంటిన్యూస్గా ఇన్స్టెన్స్ యూస్ చేయడం లేదనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక CI/CD పైప్ లైన్ ట్రిగ్గర్ చేయాలి గైస్. మీరు 24 అవర్స్ పైప్ లైన్స్ ట్రిగ్గర్ చేస్తూనే ఉంటారా? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఒక 10 సర్వీసెస్ ఉన్నాయి. మీరు డైలీ 24 గంటలు ఇన్స్టెన్సెస్ని రన్నింగ్లో ఉంచి జెన్కిన్స్ పైప్ లైన్లో జాబ్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయా? అలా ఉండదు కదా మన వర్కింగ్లో. ఓకే, దాన్ని డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు అటువంటప్పుడు మనకి ఇన్స్టెన్సెస్ రన్నింగ్లో ఉండాలి. అప్పుడు వరకే, అంటే పైప్ లైన్ ట్రిగ్గర్ చేయాలనుకున్నప్పుడు మనం ఇన్స్టెన్సెస్ని రన్నింగ్ దగ్గర తీసుకురావాలనుకుంటే అటువంటప్పుడు ఇటువంటి ఫంక్షన్స్ని మనం కాల్ చేస్తుంటాం. అంతేగాని 24 అవర్స్ మీరు జెన్కిన్స్ సర్వర్ రన్నింగ్లో పెట్టారనుకోండి, కాస్ట్ పెరిగిపోతుంది. కాస్ట్ తగ్గించుకునే దానికోసం. ఓకే, అలానే ఇఫ్ యూ హ్యావ్ ఫైల్ అప్లోడ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసైజింగ్ ఇమేజ్ రీసైజ్ అవ్వాలా? ఒక S3 లేక నువ్వు ఏదైనా ఒక ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రీసైజ్ అవ్వాలి. దానికోసం కోడ్ ఆటోమేటిక్గా రీసైజ్ అవ్వడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఏపీఐ బిల్డ్ చేశారు, బ్యాక్ ఎండ్ ఏపీఐ. క్రియేట్ అన్ ఏపీఐ యూసింగ్ అమెజాన్ ఏపీఐ గేట్వే ద్వారా ఏపీఐని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వడం కోసం ఫంక్షన్. ఇలా మల్టిపుల్ యూస్ కేసెస్. DynamoDB కార్డ్ ఆపరేషన్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా. ఇన్సర్ట్ ఆఫ్ డేటా, మనం ఆ డైనమో టేబుల్లో డేటాను ఇన్సర్ట్ చేసినా డిలీట్ చేసినా ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇటువంటి ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వడం. ఇలా మల్టిపుల్ కేసెస్ ఉంటాయి గైస్. క్రాన్ని బేస్ చేసుకొని షెడ్యూల్ చేయడం. రన్ ఏ జాబ్ ఎట్ మార్నింగ్ 9 o'clock. ఈ జాబ్ రన్ అవ్వాలి, ఈ జాబ్లో మీరు కోడ్ రాయాలి. ఇలా బేస్డ్ ఆన్ ద యూస్ కేస్ మీరు క్రియేట్ చేసుకొని ఫంక్షన్ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఫంక్షన్ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్
చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు నువ్వు ఏదైతే డేటాబేస్ డిప్లాయ్ చేస్తావో అది మనం ఇప్పుడంటే డైరెక్ట్గా మనం ఇన్స్టెన్సెస్ బ్యాకెండ్లో రన్ చేస్తున్నాం. కొన్నిసార్లు నువ్వు డేటాని వేరే ఇన్స్టెన్స్ నుంచి రిట్రీవ్ చేయాల్సి వస్తుంది. వేరే ఇన్స్టెన్స్ నుంచి రిట్రీవ్ చేయాలన్నప్పుడు ఆ ఇన్స్టెన్స్ నీకు వేరే వీపీసీలో ఉంటుంది. అటువంటిప్పుడు వీపీసీ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే ల్యాంబ్డాకి ఇక్కడ వీపీసీ అని ఉంటుంది. ఏ వీపీసీ అయితే యాడ్ చేయాలనుకుంటున్నావో యూ కెన్ సెలెక్ట్. దిస్ ఇస్ ద ఓన్లీ ఒక వీపీసీ మాత్రమే ఉంది. ఏ సబ్నెట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ సబ్నెట్, ఓకే, ఆ ఇన్స్టెన్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్ మీరు ఏదైనా క్రియేట్ చేస్తుంటే ఆ సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ ఆన్ సేవ్. ఆ వీపీసీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వీపీసీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షన్కి సంబంధించి మీరు వీపీసీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలా యూ కెన్ ట్రై టు ప్రాక్టీస్ మల్టిపుల్ యూస్ కేసెస్ గైస్. మల్టిపుల్ యూస్ కేసెస్ ప్రాక్టీస్ చేయండి. మీకు అట్లీస్ట్ ఇంటర్వ్యూలో మీరు బ్యాలెన్స్ చేయడానికి ఏదైనా రీసెంట్ ల్యాంబ్డా ఫంక్షన్ రాశారంటే లోయర్ ఎన్విరాన్మెంట్లో మేము జెన్కిన్స్ సర్వర్ 24/7 మేము రన్ చేయము. లోయర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి జెన్కిన్స్ సర్వర్ని మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకే రన్ చేయమని చెప్పి ల్యాంబ్డా ఫంక్షన్ రాయమన్నారు. దానికోసం స్టార్ట్ టు స్టాప్ ఆపరేషన్ ఫంక్షన్స్ నేను క్రియేట్ చేసి క్రాన్ ఎనేబుల్ చేశానని చెప్పండి. ఓకే, ఫైన్. ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ ప్లీజ్ లెట్ మీ నో గైస్. గైస్ మనకి ఏడబ్ల్యూఎస్లో ఇంకా ఐ థింక్ ట్రాన్సిట్ గేట్వే కూడా నేను చెప్పలేదు. ఇక్కడ మీకు ఆర్గనైజేషన్ ఉంది కదా. ఓకే, ఐ నీడ్ రూట్ అకౌంట్ యాక్చువల్గా. ఓకే, ఫైన్. ఇక్కడ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. మీకు కంపెనీలో ఎన్ని అకౌంట్స్ ఉంటాయి అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేయాలనేది విల్ ట్రై టు డిస్కస్ టుమారో. ఇది యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ లెవెల్లో చేసేటువంటి టాస్క్ అది. బట్ యూ నీడ్ టు బి అవేర్ అబౌట్ దట్ ఆర్గనైజేషన్ పార్ట్ ఆల్సో గైస్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్. ఎలా ఆర్గనైజేషన్ని క్రియేట్ చేయాలా, ఆల్ దీస్ టర్మ్స్ విల్ డిస్కస్ ఇన్ టుమారో సెషన్ along with the transit gateway. Okay, any doubts related to this lambda guys, please let me know. No, can you please give cron schedule for 1 or 2 minutes function, sir? Okay, please stay in the call here only. What I need to do is asking, Adi is asking, can you please give it for 1 minute cron? Okay, yes, okay, you can give it, no problem. You can give the cron for 1 minute. What I need to do, let me go to here. Okay, ఇప్పుడు మన ఆల్రెడీ ఒక ఇన్స్టెన్సే కదా, మీరు 2-3 ఇన్స్టెన్స్ ట్రై చేయండి అరే లాగా పాస్ చేసి. నౌ మై EC2 ఇన్స్టెన్స్ ఈజ్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే, ఇక్కడ లెట్ మీ ఆస్క్ డైరెక్ట్ క్రాన్, ప్లీజ్ గివ్ మీ క్రాన్ ట్యాబ్ ఫర్ స్టాప్ మై ఇన్స్టెన్స్ ఇన్ 1 minute. 1 minute వెయిట్ చేద్దాం, సారీ. Let me give. మనకు తెలుసు అది ఫస్ట్ అన్ని స్టార్స్ ఇచ్చేస్తాడు. దిస్ ఈస్ ద క్రాన్ ఫార్మేట్ ఫర్ ఎవ్రీ 1 minute దట్ నీడ్ టు ట్రిగ్గర్. కాపీ దిస్, లెట్ మీ గో టు మై ల్యాంబ్డా. స్టాప్ రైట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉందా, స్టాప్కి ఎనేబుల్ చేద్దాం. లెట్ మీ గో టు స్టాప్ ఫంక్షన్. ఓకే, ఇది ఆల్రెడీ ఇఫ్ యూ గో టు ట్రిగ్గర్స్ ఆల్రెడీ S3కి ట్రిగ్గర్ ఉంది. S3కి మనం ఎట్లా అప్లోడ్ చేయడం లేదు కాబట్టి లెట్ మీ యాడ్ ఏ ట్రిగ్గర్ ఫర్ ఈవెంట్ బ్రిడ్జ్. లెట్ మీ యాడ్ ఏ ట్రిగ్గర్. లెట్ మీ క్రియేట్ మై ఓన్ రూల్. ఆల్రెడీ మనం ఇది క్రియేట్ చేసాం. యూ వాంట్ టు క్రియేట్ న్యూ రూల్. రూల్ నేమ్ 1 minute స్టాప్. హియర్ 1 minute. మీరు ఇక్కడ ఈవెంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏదైనా రాంగ్ ఇచ్చారనుకోండి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రాంగ్ ఇచ్చారనుకోండి, ఇది వర్క్ కాదు. ఇప్పుడు క్రాన్ అని ఇలా ఇచ్చారనుకోండి, ఏదో మీకు రెడ్లోనే చూపిస్తుంటుంది. కరెక్ట్గా నువ్వు సింటాక్స్ రాస్తేనే చూపిస్తుంది ఇలా, అంటే ఈ ఫార్మేట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేట్ 1DA అని ఇచ్చి వదిలేశారనుకోండి, ఎర్రర్ చూపిస్తుంటుంది. ఓకే, లెట్ మీ యాడ్ దిస్ క్రాన్. ఒక ట్రిగ్గర్ యాడ్ చేసాము. ఓకే, దిస్ ఇస్ ద ట్రిగ్గర్.
ఓకే 1 minute స్టాప్ ట్రిగ్గర్ యాడ్ చేశాను ఈ బ్రిడ్జ్కి, సారీ ఈ ఈవెంట్కి. లెట్ మీ గో అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. వెయిట్ ఫర్ 1 minute. ఓకే, అక్కడ జరుగుతున్నటువంటి మీరు మానిటరింగ్ డాష్బోర్డ్ క్లౌడ్ వాచ్ కూడా అటాచ్ చేసి చేయొచ్చు గైస్. ఇక్కడ ఇక్కడ మీకు మానిటరింగ్ అని ఉంటుంది. మానిటరింగ్ పార్ట్లో కూడా యూ కెన్ డూ ఇట్. ఓకే, వెయిట్ ఫర్ 1 minute. నీడ్ టు ట్రిగ్గర్. Okay, we given event for 1 minute cron. This is not triggered. We updated incorrect only, right? Stop call కాలేదు. It is enabled only. No, wait, why it is not triggered? ఈవెంట్ ట్రిగ్గర్ కాలేదు. ఓకే, let me take a look at. It is not triggering. యాక్చువల్గా అయితే ట్రిగ్గర్ అవ్వాలి. లెట్స్ సీ, మనం ఎక్కడైనా క్రాన్ ఏదైనా రాంగ్ డిఫైన్ చేస్తున్నాం. రాంగ్ అంటది క్రాన్ ఇన్వాలిడ్ ఫార్మాట్. 5 stars. Okay, this is the correct format. Okay, 4 stars. What I need to do, let me select this event. Stop అయింది. స్టాప్ అవ్వదంటే ఫార్మాట్ రాంగ్ ఉన్నట్టుంది అక్కడ. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ డిలీట్ దిస్ క్రాన్. Let me let me add a trigger here, event bridge. Let me create a rule. Okay, schedule a cron. This is the cron I'm giving. Let's wait for 1 minute. ఖచ్చితంగా మనం స్టార్ కౌంట్ చెక్ చేసినట్లు. Why your trigger is not working? Missing year field. Okay, doesn't execute. Fine, wait for 1 minute. We added an event. Let me go to చూడండి. ఓకే, నెక్స్ట్ 10 ట్రిగ్గర్స్ వచ్చేసి ఈ టైంకి స్టార్ట్ అవుతాయి గైస్.
Let me see it in local time zone. 6:17కి స్టార్ట్ అవుతుంది ట్రిగ్గర్ నెక్స్ట్. ఈవెంట్ షెడ్యూల్ కూడా చూసుకోవచ్చు మీరు. నేను డైరెక్ట్ రూల్స్లోకి వెళ్ళి ఆ రూల్ని ఓపెన్ చేశాను. ఈవెంట్ బ్రిడ్జ్లో ఆ రూల్స్ని ఓపెన్ చేశాను. 6:17కి ట్రిగ్గర్ అవ్వాలి. ట్రై టు రిఫ్రెష్ అంటే కంటిన్యూగా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అది కానీ ఒకవేళ రన్నింగ్లోకి వచ్చిందంటే ఈ ఇన్స్టెన్స్ లెట్ మీ గో ట్రై టు రిఫ్రెష్. Why it is not stopping? You given correct only. ఓకే. ట్రిగ్గర్ అవ్వలేదు ఎందుకనేసి. లెట్ మీ ట్రై ఇట్. హ్యాంగ్ అయిపోయింది. 1 సెకండ్. ఓకే, ఐ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ గైస్. అది ఎందుకు మనకి స్టాప్ అవ్వడం లేదని. రీఫ్రెష్ అవుతుంది, రీలోడ్ అవుతుంది. యాక్చువల్గా అయితే మీరు క్రాన్ ఇస్తే ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, యూ గైస్ కెన్ ట్రై ఇట్ ఫ్రమ్ యువర్ అండ్ ఆల్సో. జస్ట్ క్రాన్ ఇస్తే ఆ టైంకి ఇన్స్టెన్స్ మనకి స్టాప్ అయిపోవాలి. ఒకసారి మీ సైడ్ కూడా చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.